किमपि तुंदिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మొన్నటి రోజున ప్రారంభించుకున్న మన మహర్షులలో మొదటి రోజున ఋషులంటే ఏమిటి అనే దాని నిర్వచనం మనం చెప్పుకున్నాం. అలా వేదమునందు ప్రస్తావింపబడిన ఋషి పరంపర, ఆ ఋషి సమూహము, వీటి గురించి కూడా వివరించుకోవడం జరిగినది. నిన్నటి రోజున వ్యాస మహర్షి యొక్క చరిత్రను చెప్పుకున్నాం. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క చరిత్ర ప్రారంభించుకుని కొంతమేరకు కొనసాగడం జరిగింది. బ్రహ్మ నుంచి మానస సృష్టిలో వచ్చినటువంటి వారిలో వశిష్ఠులు వారొకరు. ఈయన ప్రవృత్తి రూప ధర్మానికి సంబంధించినటువంటి మార్గంలో ఉన్నప్పటికీ కూడా నివృత్తికి అవసరమైన బ్రహ్మజ్ఞానం కూడా కలిగిన వాడే. అంటే బ్రహ్మజ్ఞాని అయిన వాడు ప్రవృత్తి రూపంలో కూడా ఉండవచ్చు, అతనికి ఆ ప్రవృత్తిలోని సంసారం అంటదు అని నిరూపించిన మహర్షుల్లో మొదటివాడు వశిష్ఠుల వారు. అందుకని ప్రవృత్తి రూప ధర్మంతో ముందుగా దక్షపుత్రిక అయినటువంటి ఊర్జానమని వివాహమాడి 7 ఋషుల్ని ఆయన సంతానంగా పొందాడు. ఆ 7 ఋషులు అప్పుడు ఉత్తమ మన్వంతరంలో సప్తఋషులుగా ఉన్నారు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన కారణాంతరాల వల్ల మైత్రావరుల నుంచి ఉద్భవించినప్పుడు ఆ సమయంలో మరొక జన్మనే అనాలి, కానీ ఋషులకి జన్మనుండవు. వాళ్ళు ఒక శరీరాన్ని ఇచ్చగా విడిచిపెట్టి మరొక శరీరాన్ని స్వీకరిస్తారు కనుక వాళ్ళ యొక్క ఉనికే లోక కళ్యాణం కోసం. అంటే వస్తుతః వాళ్ళ జీవన్ముక్తులే అయినప్పటికీ కూడాను వారు లోకక్షేమం కోసం ఒక ఉపాధిని స్వీకరిస్తారు. అలా ఉపాధి స్వీకరించారు కనుక ఆ ఉపాధి ధర్మాన్ని అనుసరించి కర్దమ ప్రజాపతి పుత్రిక అయిన అరుంధతిని ఆయన వివాహం చేసుకున్నారు అని చెప్పుకున్నాం. ఇక్కడ అరుంధతి గొప్పతనం, ఆ పత్నిగా నిర్ణయించినప్పుడే ఇసుకని అన్నముగా వండినటువంటి ఆమె యొక్క తపశ్శక్తిని లోకానికి నిరూపించారు. అలా పరీక్షించడం కాదు, ఆమె తపశ్శక్తి లోకానికి తెలియడం కోసం చేసిన పని. అలాగే మరొక సందర్భంలో వివాహ అనంతరం కూడా చేసిన పని ఏమిటంటే, నేను ఇప్పుడే వస్తాను తీసుకొని కమండలంతో జలం ఆమె చేతికి ఇచ్చాట. మళ్ళీ నేను వచ్చే వరకు అలా ఉండవలసినదే. ఆ వెళ్ళిన వారు ఎప్పటికీ రాడు. నిజంగా వస్తువు పట్టుకుని ఎంతసేపు నిలబడగలమండి? వల్ల కాదు. ఆవిడేం చేసిందంటే ఆయన వచ్చే వరకు పట్టుకోవాలి అని పతివ్రత ధర్మాన్ని అనుసరించి అలా ఉండడం కోసం యోగ మార్గాన్ని అనుసరించి క్రమంగా తపశ్శక్తితో సమాధి స్థితికి వెళ్ళిపోయింది.
చేతిలో కమండలం అలాగే ఉంది, ఎంతకాలం అలా ఉన్నదో తెలియదు. ఆ తపశ్శక్తి తీవ్రమై లోకములంతా ఆ తాపం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ప్రార్థన చేసేట ఆమెని, అయినప్పటికీ ఆమె మళ్ళీ బహిర్ముఖం కాలేదు. వశిష్ఠుడు ఎక్కడున్నారో వెతకండి అన్నారు. వశిష్ఠుల వారు తిరిగి వచ్చి అప్పుడు పేరు పట్టి పిలవగానే అప్పుడు ఆమె ఇహానికి వచ్చింది. అంటే ఆమె చేసింది నిజభర్తృ ముఖాం భోజ చింతనాయే నమో నమః అన్నట్లుగా అది అరుంధతి యొక్క గొప్పతనం. ఆమె తపశ్శక్తి ఆ విధంగా రుజువు చేశారు, ఆమెకున్నటువంటి యోగశక్తి. దీన్ని బట్టి ఆనాడు స్త్రీలకు ఉన్నటువంటి ప్రాధాన్యం కూడా మనకు అర్థమవుతుంది. ఋషి పత్నులుగా ఉన్నవాళ్ళు, ఋషికలుగా ఉన్నటువంటి వారు స్త్రీలు అందరూ ఉన్నారు. బ్రహ్మవాదం లేని స్త్రీల గురించి కూడా వేదం చెప్తున్నది. ఒకటి తెలుసుకోవాలి, ఇతర దేశాల్లో నాగరికత కన్ను తెరవక ముందే యుగాల క్రితమే ఏ నాగరికత కూడా ఇంతవరకు ఊహించని, గ్రహించని సంపూర్ణ జ్ఞానం భారతీయ మహర్షులు మనకు వేదాది శాస్త్రముల ద్వారా అందించారు. అప్పుడు స్త్రీకున్న ప్రాధాన్యత చూస్తే, అదేవిధంగా మీరు రామాయణం భారతం కూడా పరిశీలిస్తే స్త్రీ ప్రాధాన్యం మనకి ఎంత విశేషంగా కనబడుతుందో. అలాంటి ఒక్క స్త్రీమూర్తి గురించి కూడా ఇతర నాగరికతలు ఇంకా ఆవిష్కరించలేకపోయి చూడండి. అలాంటిది ఈ దేశంలో రాజ్యాన్ని ఏలిన స్త్రీలున్నారు, రాజనీతిని చూపించిన స్త్రీలున్నారు, మంత్రాన్ని దర్శించిన స్త్రీలున్నారు, ఋషుల శక్తిని ఇనుమడింపజేసిన ఋషిపత్నులున్నారు. ఇది పరిశీలించవలసిన అవసరం. అందుకే ప్రపంచంలో స్త్రీ ప్రాధాన్యం, స్త్రీ గౌరవం ఇచ్చినది సనాతన ధర్మం మాత్రమే. ఇది ముందు తెలుసుకోవాలి. లేకపోతే ఈ ధర్మాన్ని దెబ్బతీయాలనే వ్యూహం, కుట్ర చాలా జరుగుతుంది దేశ విదేశాల్లో. చాలామందికి తెలియదు కూడా ఆ విషయం. కానీ ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు, దాని చుట్టూ పనికిమాలు ఎన్నో కలుపుతారు, దాన్ని వ్యాప్తి చేస్తారు. ఈ పిల్లలకు అసలు గౌరవం లేదు, అవగాహన కూడా లేదు కనుక ధర్మం పైన వాళ్ళు వెంటనే అవే సత్యాలు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పే అబద్ధాలే సత్యాలు అనే కాలం వచ్చింది. పైగా పెద్దవాళ్ళు పోని చెప్తారంటే వాళ్ళు చదివితే కదా చెప్పడానికి, వాళ్ళు తెలుసుకుంటే కదా. ఏదో రిటైర్ అయిన తర్వాత గౌరవాలు పెరిగాయి, కానీ వాళ్ళు అందులో ఉన్నప్పుడు వీళ్ళ గౌరవం కూడా లేకుండా వీటన్నిటి దూరంగా పెంచారు. అందుకే పిల్లలకు అందించలేకపోతున్నారు, ఆ పిల్లలు తమ పిల్లలకు అందించలేకపోతున్నారు. ఈ విషయం నిన్ననే చెప్పుకున్నాం. ఇతరులు చాలా జాగ్రత్త పడి వారి మత స్కూల్స్ని వాటిని ఎంత కాపాడుకుంటూ ఉంటారో వాడికి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తూ ఉంటాయి. మన సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు శిక్షించేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందని ఏ విధంగా అంటాం అర్థం కావట్లేదు. భారతీయతకి స్వాతంత్రం రాలేదు తెలుసుకో. భారతదేశానికి వచ్చిందని ఒకనొక భ్రాంతి ఉంది మాత్రమే. భారతీయతకు వస్తే మన ఔన్నత్యం మనం తెలుసుకుంటాం. కేవలం స్త్రీల ఔన్నత్యం చెప్పాలని ఇంకా చాలా చాలా ఉంది, కానీ ప్రస్తుతం అరుంధతి మాత వచ్చే కూడా స్మరించకపోతే ఎలా అండి. ఇక్కడ ఈ అరుంధతి గురించి పూర్వ వృత్తాంతం మరొక పురాణంలో ఉంది. అక్కడ ఇక్కడ ఇవన్నీ మనం కలుపుకోవాలి. పురాణం ఎందుకు ఋషి ఒక చోట చెప్పనిది ఒకటి చెప్తాడు, ఒక చోట చెప్పిన దాన్ని మరొక విధంగా చెప్తాడు. అంటే ఇలా కూడా చెప్పచ్చు అని ఒక చోట చెప్పని చెప్పినప్పుడు అది ఇది కలుపుకోమంటాడు. ఇక్కడ ఆ కలుపుకోవడంలో అందం ఉంటుంది. అందుకే పురాణాన్ని ఒకటిగా చూడాలని చెప్పడం ఉన్నటువంటి ఆంతర్యం. సృష్టి ఆది యందు బ్రహ్మదేవునికి పరమేశ్వరుడు సృష్టి చేసే శక్తిని ఇచ్చాడు మనకు తెలుసు. ఈ ప్రజాపతులు మొదలైన అందరూ సృజింపబడ్డారు, మహర్షులు వచ్చారు. ఈ మహర్షులందరూ భగవంతుడి నుంచి వచ్చిన వారే భగవత్ స్వరూపులే అని వాక్యం గీతలో భగవానుడే చెప్పాడు. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథ అన్నప్పుడు ముందుగా 7 మహర్షులు చెప్పాడు. వీరందరూ మద్భావాహ మానసాజాతాహ అని కూడా నిర్వచించారు ఇక్కడ. అటువంటి మహర్షులు వీరు. ఆ తర్వాత ఈ సృష్టి మైథున సృష్టి కావాలి. ముందు వచ్చింది మానస సృష్టి. సంకల్ప మాత్రం చేత మహా తేజస్సంపన్నులైన పూర్వ ఋషులు వారి నుంచి కలిగారు. ఆ తర్వాత మైథున సృష్టి అంటే స్త్రీ పుంయోగముతో సృష్టి విస్తరించడం. దానికి గాను ఏం చేయాలంటే ఈ స్త్రీ పుం భావన పట్ల పరస్పర ఆకర్షణ ఉండాలి కదా. దానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఆయన. అప్పుడు ఈశ్వర సంకల్పంతో బ్రహ్మ నుంచి కలిగిన వాడే మనసిజుడు. బ్రహ్మ మనస్సు నుంచి కలిగినవాడు మనసిజుడు. అంటే ఎవరో తెలుసు కదా, మన్మథుడు. వాడు ప్రవేశిస్తే మనస్సును ఉన్న స్థితిలో ఉంచడు. అది వాడు మన్మథుడు. మనస్సును మథనం చేస్తాడు, పరిగమింపజేస్తాడు. వాడు ఏ రూపంతో అంటే కామం అనే రూపంతో కనుక వాడు మరొక పేరు కాముడు. ఏం అద్భుతమైన భావన చూడండి ఇక్కడ. అలాగే అతని భార్య పేరు రతీదేవి. రతి అంటే ఆసక్తి, మక్కువ. అంటే కామానికి ఆసక్తి ఉంటే కానీ శక్తి రాదు. అందుకే అవి పాత్రల పేర్లా లేక దేవతల పేర్లా శక్తుల పేర్లా అంటే శక్తే దేవతగా వచ్చింది కనుక సరిపోయింది అక్కడ. ఆయనకి చెప్పగానే నువ్వు చెప్పిన పని చేస్తాను, కానీ అందరూ ఈ కామభావం వ్యాపింపజేస్తాను, కానీ నాకంటూ పరికరాలు కావాలి కదా అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు పరికరాలు ఇచ్చాడు. ఏమిటి? చెరకు విల్లు, దానికి 9 వింటి నారి, పువ్వుల బాణాలు వగేరా వగేరా కావలసిన పరికరాలు ఇచ్చాడు.
చెరకు లేదు కాదు, మనస్సే. పువ్వుల బాణాలు ఏవో కావు, పంచతన్మాత్రలే, శబ్దస్పర్శ రూప రసగంధాలు. ఆ రెండు సంధానం పరిస్తేనే, విషయానికి మనస్సు అనుసంధానింపబడితేనే అనుభవం అనేది వస్తుంది. అది చెప్పడం ఇంత సంకేతంగా చూపించారు. అది పురాణాల్లో సంకేత భాష అర్థం చేసుకోగలిగితే అర్థమవుతుంది. ఇక్కడ ఇందులో మనస్సు ఎవరికి లేదు, పంచతన్మాత్రలు ఎవరికి లేవు. మనసు ఎవరికి లేదు, కామం ఎవరికి లేదు. కనుక ఇవన్నీ ఎక్కడ అనుసంధానింపడుతుందో తెలుస్తుంది కదా. అనుసంధానింపజేసే ఒకనొక అధిదేవతగా ఆయన ఉన్నాడు. ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే, ఒకసారి పరీక్షించుకోనా అని అడిగాడు. సరే పరీక్షించుకుంటే ముందు బ్రహ్మదేవుడి మీద వేశాడు ఆయన. అది పెద్ద ప్రమాదం అయిపోయింది. దాని తర్వాత బ్రహ్మదేవుడు అవమానింపబడ్డం, పరమేశ్వరుడు ఆయన్ని ఆదికిరాతమూర్తితో నిగ్రహించడం మన గతంలో చెప్పుకున్న అంశం లేదు, ఇంకెక్కడో చెప్పుకుంటాను జరిగిన కథ. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సిగ్గుపడి మళ్ళీ తన స్థితికి తాను వచ్చి నిగ్రహించుకున్నాడు. అప్పుడు అన్నాడు మన్మధుడు, బాగా పనిచేసింది ఆయుధం అన్నాడు. ఎంత పనిచేసావు నువ్వు, అంతమంది ముందు నన్ను అవమానించావు, సమయం సందర్భం చూడద్దా అని చెప్పి నువ్వు శివుడు కంటి మంటల్లో తగలడతావు, జాగ్రత్త అన్నాడు. ఆ బ్రహ్మవాక్యే తర్వాత శివుడు తపస్సు చేస్తున్నప్పుడు మన్మధుడు తగలబడ్డానికి కారణమైంది. అయితే ఏ సమయంలో ఆ బాణం వేసినప్పుడు ఏం జరిగింది అంటే, బ్రహ్మదేవుడు అప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఆ ధ్యాన స్థితిలోంచి ఒక శక్తి ఉత్పన్నమై బయటకు వచ్చింది. సమ్యక్ ధ్యాన స్థితిలోంచి వచ్చిన శక్తి కనుక ఆ శక్తి పేరు సంధ్యాదేవి. అప్పుడే మన్మధుడు వేసిన బాణం తగిలింది కనుక తన నుంచి ఉత్పన్నమైన సంధ్య. ఈ సంధ్య గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 రూపములతో ఉంటుంది. దానిపై బ్రహ్మకు మోహం కలిగింది. ఆ మోహంతో చూస్తూ ఉండగా ఆవిడ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవతలు పరిహాసం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడికి మృగంలా మార వెనకాల వెళ్తున్నట్ట. అంటే వికారాలు కలిగితే ఎంతటి వారైనా పశువులా ప్రవర్తిస్తారనడానికి ఇది పెద్దది. అలా వెళుతూ ఉన్నప్పుడు అతన్ని నిగ్రహించడం ఎలాగని దేవతలు కనిపించింది. మనమేమైనా తప్పులు చేస్తే దేవతలు నిగ్రహిస్తారు, దేవతలు తప్పు చేస్తే బ్రహ్మ నిగ్రహిస్తాడు. బ్రహ్మ తప్పు చేస్తే ఎవరు నిగ్రహిస్తారు? దేవతలందరూ తగుదనమ్మా అని కోడని యజ్ఞానికి వెళ్తే ఎవడు నిగ్రహించాడు? కథ గుర్తొచ్చిందా? దక్ష యజ్ఞానికి వెళితే నిగ్రహించిన వారెవరు? పరమేశ్వరుడే వీరభద్ర రూపంతో నిగ్రహించాడు. అది దేవతలు నిగ్రహించే దేవదేవుడు ఆయన ఆదికిరాత రూపంతో వచ్చి లేడీలా వెళుతున్న బ్రహ్మంతో నిలబడ్డాడు ఇక్కడ. అది మొదటి ఆదికిరాత స్వరూపం. తర్వాత ఎప్పుడు ఇది కిరాతుని చూసాడో మృగానికి భయం కలుగుతుంది కనుక మళ్ళీ తన స్వస్థితికి మృగ ప్రవృత్తి నుంచి మళ్ళీ బ్రహ్మ ప్రవృత్తికి వచ్చాడు. ఇంత అవమానానికి కారణం మన్మధుడు క్షపించాడు. ఇప్పుడు తెలిసింది కదా. ఆ వెళ్ళిపోయిన సంధ్యాదేవి, అక్కడి నుంచి సిగ్గుతో తరలిపోయిన సంధ్యాదేవి క్రమంగా తను తపస్సు చేసింది. ఎందుకంటే తాను కలిగిన తర్వాత తన కారణమైన వాడు మోహదృష్టితో చూసిన దోషం పోవడం కోసం తపస్సు చేసింది. ఆ తపస్సుకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, అమ్మా నువ్వు పాపం లేని దానివి, తప్పించవలసిన అవసరం లేదు, అంటే నాకు ఈ తను విడిచిపెట్టాలని అందుతాడు. సరే ఇక్కడికి దగ్గర మేధాతిథి అని ఒక మహర్షి, ఈ మేధాతిథి గురించి కూడా మనం చెప్పుకున్నాం మొన్ననే. మేధాతిథి అని ఒక మహర్షి యజ్ఞం చేస్తున్నాడు. నీ తనువును ఆ యజ్ఞములో పరిత్యజించు, తర్వాత నీకు దివ్యదేహం వస్తుంది అని ఈశ్వరుడు చెప్పినట్టు. ఈ కథ శివపురాణంలోది. ఆ వెళ్ళినటువంటి ఆమె ఆ మేధాతిథి చేస్తున్న అగ్నిహోత్రంలో ప్రవేశించింది. ఆ తర్వాత అగ్నిహోత్రం నుంచి మహా తేజస్వరూపుడుగా వచ్చింది. ఎలాంటి తేజస్సు అంటే ఆ తేజస్సుని ఏ ఒక్కరూ అడ్డు పెట్టలేనంత తేజస్సు వస్తుంది. అడ్డు పెట్టడాన్ని రుంధనము అంటారు. రుంధనము చేయలేని తేజస్సుతో వచ్చింది కనుక ఆ తల్లి అరుంధతి. ఆ తల్లి కర్దముని యొక్క తపస్సుకు సంతోషించి ఒక మహాశక్తి కుమార్తెగా వచ్చినప్పుడు ఆ తల్లి కూడా కర్దమ ప్రజాపతి కుమార్తెగా అవతరించింది అరుంధతిగా. ఆమె వశిష్ఠుని చేపట్టింది అని అరుంధతి వృత్తాంతాన్ని ఇతర పురాణాల సహాయంతో కూడా మనం చెప్పుకున్నాం. కనుక సంధ్యాతత్వం అరుంధతిలో ఉన్నది, మరి వశిష్ఠులో బ్రహ్మతత్వం ఉన్నది. ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ విధంగా చూడటం అంటే తన నుంచి వచ్చిన ఒకనొక సృజన పట్ల తానే మోహితుడు కావడం అనే భావం అందులో కనబడుతున్నది. తన నుంచి వచ్చింది, అంతేగాని దాని మీద మోహించవలసిన అవసరం లేదు. ఆ దోషం పోగొట్టుకున్నాడు బ్రహ్మదేవుడి తర్వాత తపశ్శక్తితో. ఈ తల్లి అరుంధతి అయింది. అరుంధతి వృత్తాంతానికి పురాణముల సమన్వయంతో మనం చెప్పుకుంటున్నాం. మొత్తాన్ని ఒకటి తేలిన సత్యం ఏంటంటే, అరుంధతి దేవి మొదట వచ్చింది ధ్యానస్థితి నుంచి ఆవిర్భవించింది, తర్వాత కర్దమ ప్రజాపతి కుమార్తెగా వచ్చింది. ఇది అరుంధతి వృత్తాంతం. కానీ పనికిమాలిన ఏవో కథలు కలిపి దాని గురించి మాట్లాడేటువంటి తెగలు తయారయ్యాయి కనుక అరుంధతి వృత్తాంతం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అటువంటి అరుంధతి దేవి కనుకనే వశిష్ఠుడు అరుంధతి అనగానే ప్రతి వారికి కూడా నమస్కార భావం కలుగుతుంది. ఎందుకంటే ఋషి దంపతులు ఎందరో ఉన్నారు, ఋషులు ఎందరో ఉన్నారు. అందరు ఋషులకి ప్రథమ ఋషి, ప్రధాన ఋషి వశిష్ఠుడు. అందుకే వశిష్ఠుని నమస్కరించుకుంటాం మనం. అలాగే ఋషి దంపతుల్లో ప్రధానమైన వారు అరుంధతి వశిష్ఠుడు.
అందుకే మన సంప్రదాయంలో పెద్దవాళ్ళు పెట్టినవి కొన్నేనే గుర్తుంటాయి కనుక చెప్తున్నాను. ప్రారంభంలో మనం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, దానికి ముందు ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం ఉంటుంది. తర్వాత వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అక్కడ వరకు దేవదంపతులు అయ్యారు. అరుంధతి వశిష్టాభ్యాం నమః అంటే ఋషి దంపతులు అయ్యారు. ఆ తర్వాత ఇంకెవరిని చెప్పుకుంటామండి? సీతారామాభ్యాం నమః. ఎందుకంటే ఆ ముందు చెప్పిన దివ్యత్వము, తర్వాత చెప్పిన ఋష్యత్వము, ఆ తర్వాత ఉన్న మానుషత్వము మూడింటి కలిపి ఒకరిలో చూడాలంటే అది సీతారాముడి ఉంది అని భావం చెప్తారు. ఇది సనాతన దంపతీ భావము అంటే ఇదండి. ఇక్కడ ఈ పరంపర దంపతీ భావం మానవులు తయారు చేసుకున్నారు అనుకోకూడదు. కనుక దాంపత్య భావం అనేది ఎంత గొప్పది అనేది ఆలోచించారు. కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట చెప్తారు. భారతీయ సంస్కృతిలో వివాహం అనేది ఒక స్త్రీ పురుషుల ఒడంబడిక కాదు అన్నారు. అది భారతీయ సంస్కృతిలో వివాహం ఒక సంస్కారం. దాని లోతు తెలిస్తే పడిన బంధాన్ని విడిపించుకోవాలని ఎవడో అనుకోడు. ఇది తెలుసుకోవాలి. దాన్ని తెలియజేయవలసిన బాధ్యత ఇతరుల యొక్క వివాహం వంటిది కాదు. ఇది మన సంస్కృతిలో వివాహం అంటే ఇది ప్రాధాన్యం. దానికి అటు తరాల ఇటు తరాల అనుబంధం ఉంటుంది. కనుక పవిత్రమైన తరాలను చూసుకోవాలి, పరంపరని కాపాడుకోవాలి, సాంకర్యాలు కాకుండా చూసుకోవాలి అనేది గమనించవలసింది. దానికి మనకు ఆదర్శప్రాయమైన ఎవరు? ఆది దంపతులు మొదలు దేవదంపతులను చెప్పుకున్నాం. త్రిమూర్తులు, వరశక్తులు, దాని తర్వాత ఋషులు. ఎందుకంటే మానవుడు పశువుల్లా ప్రవర్తించకూడదని, మానవుడు మానవత్వం నిండి దివ్యత్వాన్ని పొందాలని, ఆ దివ్యత్వం వాడికి రావాలంటే దివ్యమైనటువంటి లక్షణములు వాళ్ళలో సంక్రమించాలి. కనుక దివ్య దంపతి భావం మానవుల్లో ప్రవేశింపజేయడానికి దివ్యత్వానికి మానవత్వానికి మధ్య వారధిగా ఉన్నవారే మహర్షులు. మహర్షులు ఎందుకయ్యా అంటే మానవుణ్ణి దివ్యుడిగా మార్చడానికి. కొందరు అంటుంటారు మానవతా విలువలని. దైవీయ విలువలు చెప్పాం మనం ఇక్కడ. అంటే మానవతా విలువల కంటే పై స్థాయి. ఇది గమనించవలసింది. అంటే మానవుడుగానే బ్రతకడమా? పైగా మానవుల్లో కొన్ని పశు ప్రవృత్తులు ఉంటాయి, పుట్టుకతో వచ్చే ప్రవృత్తులు కొన్ని ఉంటాయి. సంస్కారములతో వాటిని తొలగించుకోవాలి. అంతే కదా. అరే కరి నుంచి తీసినటువంటి బంగారమే యథాతథంగా వాడమే. ఓరు దాన్ని వాడతారండి బంగారాన్ని. దాన్ని ఏం చేస్తారు? తర్వాత కరిగించడం చేసి దాన్ని తీసుకొస్తాం. అలా దేన్ని సహజంగా అలా వాడం. భూమి నుంచి తవ్విన విత్తనాలని లేదా దుంపల్ని అలా వాడతాం. కడగము. అది పుట్టినవాడు పుట్టినట్టే ఉంటే వాడు పశుప్రాయుడే. వాడిని సంస్కరించాలి. అది సంస్కారం అనే పదం పుట్టిన సంస్కృతిలో మనం ఉన్నాం. వాడు సంస్కరింపబడాలి. అంటే సహజంగా పశు ప్రవృత్తిని అన్ని జన్మలకి అన్ని ఉపాధులకి లక్షణాలు ఒకటి. ఇక్కడ పశు ప్రవృత్తితో పుట్టిన మానవ జన్మ పొందాడు కనుక మానవత్వం దివ్యత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలా సంస్కరిస్తే దివ్యత్వం పొందగలడో దాన్ని చెప్పే వాళ్ళని ఋషులు అంటారు. సంస్కారం ఇచ్చేవారు ఋషులు. అలా ప్రతిదీ సంస్కరించారు. పుట్టిన తర్వాత నామకరణ సంస్కారం మొదలుకొని అంత్యేష్టి వరకు షోడశ సంస్కారాలు చెప్పినప్పుడు వివాహాన్ని కూడా సంస్కారముగా చూపించారు. అంతేగాని కొంతమంది కోడలి పెళ్లిళ్ళు చేసుకుని హిందూ స్టైల్లో చేసుకున్నామని ఇవన్నీ ఫోటోలు తీసుకోవడానికి వీడియోలకు బాగుంటాయి, కానీ సంస్కారం కాదు. తెలుసుకోండి. ఇక్కడ దానికంటే రిజిస్టర్డ్ మ్యారేజ్ బెటర్. కోడలి అసంప్రదాయ వివాహాలకి శుభలేఖలు వేసి పురోహితుని పిలిపించి వాళ్ళు ఏం చేస్తారు? పాపం బ్రతుకుతారు, వాళ్ళకి అవసరం పెట్టుకుని హిందూ స్టైల్లో చేస్తూ ఉంటే హిందూ మతాన్ని అవమానించినట్లే. ఇది తెలుసుకోండి. ఇక్కడ నువ్వు ఆ పద్ధతిలో చేయదలుచుకుంటే ఆ పద్ధతిని అన్ని విధాలా పాటించవలసిందే. వీటికి ఆలస్యం ఎవరు? ఇక్కడ చెప్పేటప్పుడు ఋషుల గురించి చెప్తూ అధిక ప్రసంగం. ఎందుకంటే ఋషి దంపతులు ఉన్నారు కనుక దాంపత్య ధర్మం ఋషులు మనకు ఎలా అందించారో చెప్పడం కోసం. అందుకే పెళ్ళైన వెంటనే అరుంధతి దర్శనం చేస్తారు. మొన్న మధ్య ఒక ఫోటో ఆల్బమ్ చూపించారు, పెళ్లి ఆల్బమ్. అందులో నూతన వధువులు చేయి చూపిస్తుంటారు. ఏమిటండి ఇది అంటే అరుంధతి దర్శనం. పెళ్ళి ఎప్పుడు ఇద్దరు మధ్యాహ్నం ఇద్దరు. అరుంధతి దర్శనం ఏమీ లేదు, ఫోటో అవుతుంది ఇక్కడ. అరుంధతి దర్శనం పెళ్లిలో ఒక భాగంగా ఎందుకు చేశారంటే గగనమండలంలో ఉన్న వశిష్ఠ అరుంధతులు భయుల్ని కూడా దర్శించి వారు అనుగ్రహం పొందడం. వారు అనుగ్రహం పొందిన వారిలో సీతారాములు ఉన్నారు. ఆ వివాహంలో మరపెళ్లి వారు వశిష్ఠులు వారు ఉన్నారు. పక్కన అరుంధతి మాత్రం నిలబడింది. అప్పుడు రామచంద్రమూర్తికి కూడా అరుంధతి దర్శనం చేయించట. రామచంద్రమూర్తి పైన చూస్తున్నాడు, చెప్తున్నారు పక్కన ఉన్నటువంటి విషయం. ఎవరు? వశిష్ఠులు వారు. ఏమని? పైన చూసావా మంచం కోళ్ళ 4 నక్షత్రాలు, ఆ కింద గాలిపటం తోకలా 3 ఉన్నాయి, ఆ మధ్యలో ఉన్నదే అతన్ని వశిష్ఠుడు అంటారు, ఆ కింద ఉన్నది అరుంధతి అని వశిష్ఠుడు చెప్తున్నాడు. ఆ పక్కన అరుంధతి నవ్వుతుంది. ఒక్కసారి అక్కడ చూసేస్తే ఇక్కడ చూసేట రామచంద్రమూర్తి.
ఇద్దరికీ నమస్కారం చేసింది. అప్పుడు రాముడు అతడు తలచి అరుంధతి మయముగాగా అంటారు విశ్వనాథ కల్పవృక్షంలో. జగత్తుని అరుంధతి వశిష్టమయంగా దర్శించట. అంటే ఋషులు పైన దేవతలు ఇచ్చిన దంపతి ఆదర్శాన్ని నిలబెట్టి ఒకనొక బాధ్యత ఉత్తమ పరిపూర్ణ మానవుడిగా జన్మించిన రామచంద్రమూర్తి సీతా సమేతుడే నిర్వహించబోతున్నాడు అనేదాన్ని అక్కడ చూపించారు. ఇది అరుంధతి వశిష్ఠులు. ఎలాగూ సప్తర్షి మండలం దాకా వెళ్ళిపోయాం, కానీ అందులో ఒక మహర్షిని చెప్పుకున్నాం. మరొకరో ఇద్దరు వస్తే మొత్తం మండలం గురించి మాట్లాడుకుందాం. సరే, మొత్తానికి అరుంధతి వశిష్ఠుల స్మరణతో ఇవాళ మనందరం ధన్యులమయ్యాం. మరొక్కసారి అరుంధతి వశిష్ఠులకు నమస్కరించి ఈ హిందూ జాతికి బుద్ధి సరిగ్గా ఉండేటట్లు ఆశీర్వదించండి అని పుణ్య దంపతులు ప్రార్థించాం. మనం మునిపే చెప్పినట్టు హిందూ ధర్మంలో అనేక వర్ణములు ఉన్నాయి. అవి మనం కల్పించుకున్నవి కావు, ఈశ్వరుడు సృష్టించినవే. కానీ ఎక్కువ తక్కువలు లేవు, ప్రతి వర్ణము గొప్పదే. అందుకే సనాతనంలో గొప్ప విషయం ఏంటంటే ఈ జీవన విధానమే గొప్పది కనుక అందరూ ఈ జీవన విధానంలో ఉండాలి అని చెప్పదు. అది గొప్పతనం. అన్ని జీవన విధానాలు గొప్పదే. అన్ని జీవన విధానాలు ఒకలా ఉండవు. ఒక్కొక్కరు జీవన విధానం ఒక్కొక్కలా ఉంటుంది. వారి అభిరుచులు వేరు, వారి సంస్కారములు వేరు. ఏది గొప్పది ఏది తక్కువది మాత్రం అనద్దు. సృష్టిలో ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడు ఉంటుంది. ఎవడు గొప్పవాడంటే ఎవరు అవసరం పడితే వాడు గొప్పవాడు. అవునా లేదా మీరే ఆలోచించండి. అది పాలించేటప్పుడు పాలకుడు కావాలి, జ్ఞానం ఇచ్చేటప్పుడు జ్ఞాని కావాలి, పంట పండించేటప్పుడు రైతు కావాలి, వ్యాపారం చేసేటప్పుడు వాణిజ్యవేత్త కావాలి. నలుగురిని గౌరవించాలి. ఇందులో ఎవరు గొప్ప అంటే ఎవరు అవసరం వచ్చినప్పుడు వారి గొప్ప. కనుక సమాజంలో అనేకత్వం అనేది సహజంగా ఉంటుంది. సహజంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కంట్రిబ్యూషన్, ఒక్కొక్క పరిధానం సమాజంలోకి పెడుతుంది. ఇది అంతా కలిపి సమాజం అవుతుంది. అది అన్ని వర్ణముల వారిని ఒకే పరమేశ్వరుడి యొక్క శరీరంగా దర్శించిన మహర్షి విజ్ఞానానికి నమస్కారం. అది పురుషోత్తంలో మనం దర్శిస్తుంది. ఇది తెలియక సనాతన ధర్మం అంటే అందరినీ విభాగించేస్తుంది కనుక ఇది ఉండకూడదు అనేవాడే ఒక విభాగం అయిపోయిన వాడు. కొంచెం ఆలోచించి చూస్తే, చరిత్ర వెతికితే ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో, ప్రతి మత పద్ధతుల్లో కూడా అనేక విభాగాలు ఉన్నాయి. ఒకరికొకరు పడకపోవడాలు ఉన్నాయి. కానీ ఒక దేశంలో ఒకే మతం ఉన్నా ఆ మతాల్లో రకరకాల శాఖలు కొట్టుకు చావడం మనం చూడట్లేదా? చరిత్ర తెలియదా? నడుస్తున్న చరిత్ర గమనించకుండా, గతించిన చరిత్ర తెలియకుండా ఏదో మన సనాతన ధర్మం లోపాలు ఉన్నట్లు మనం ఎప్పుడూ తల వంచుకోకూడదు. ఇది బాగా తెలుసుకోండి. అది వచ్చేస్తుంది. వాడెవడో అన్నీ కలిపి చెప్పగా నిజమే మనం చాలా తప్పు చేసాం అని మనమే అంటున్నామండి. అది చాలా బాధాకరమైన అంశం. ఇక్కడ ఎవరో మధ్యలో వ్యక్తులు తప్పు చేయొచ్చు, కానీ మన ధర్మంలో తప్పు లేదు, మన వ్యవస్థలో తప్పు లేదు. మన సనాతన ధర్మం ఎవరికి సారీ చెప్పవలసిన అవసరం లేదు. మీకు తెలియక వాళ్ళు లోపాలు ఉన్నాయండి, మేము ఒప్పుకుంటాం. కానీ స్వామి వివేకానంద పై దేశాలకు వెళ్ళి ఈ దేశానికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? అన్ని దేశాలు, అన్ని నాగరికతలు, అన్ని ధర్మాలు చదివాను, చూశాను, అనుభవంతో చెప్తున్నాను. అన్ని దేశాల కంటే గొప్పది నా భారతదేశం అన్నారు. అందుకే ఇదివరకు పై దేశాలకు వెళ్ళినప్పుడు నా దేశం మాతృదేశం ప్రేమ ఉండేది. అవన్నీ చూసి వచ్చాక ఇక్కడ ప్రతి మట్టి కణం పవిత్రమని నేను భావిస్తున్నాను. అంతేకాదు అనేక ధర్మాలు కొన్ని వందల ఏళ్ల క్రితమో, వేల ఏళ్ల క్రితమో, నేను ధర్మాలు అంటున్నాను కానీ ధర్మశబ్దం వాడికి సరిపోదు, కానీ వాటన్నిటిని చూశాను. వాటిల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. అవన్నీ పరిశీలిస్తే లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న మన సనాతన ధర్మం లోపాలు అతి తక్కువ. ఆ అతి తక్కువ లోపాలు కూడా మనుష్యుల పొరపాట్ల వల్ల జరిగినదే తప్ప ధర్మంలో లేదు అని ప్రతిపాదించారు స్వామి వివేకానంద. ఇది పిల్లలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలా ఇళ్లలో చెప్పట్లేదు కనుక మీరు వెళ్ళి పాఠశాలల్లో, కళాశాలల్లో, ఆఖరికి కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా వచ్చి నీ ధర్మం తప్పు, నా ధర్మం గొప్ప, ఇందులోకి మారిపో అని చెప్పగానే ఒకవైపు భోగాకర్షణ, మరొకవైపు కామాకర్షణ, ఈ రెండింటికి లొంగిపోయి ఏదైతే ఏమిటి మా చిన్నప్పుడు మరి చెప్పారు అన్ని మతాలు ఒకటేనని అని మారిపోతున్నది వీళ్ళే. అంత ప్రేమ సిద్ధాంతంలో పడి వీరు మారిపోయే బదులు నీకు నాకు ప్రేమ ఉంది కదా, నువ్వు నా మతంలోకి మారు అని అడిగి చూడండి, అప్పుడేమవుతుందో. అంటే వాడి ఉద్దేశం ప్రేమ కాదు, నేను వంచి మతంలోకి మార్చాలి అనేది. ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నా పట్టించుకోకుండా తిరుగుతున్నాం. ఎందుకంటే అవసరానికి మించిన డబ్బు వస్తుంది. అది పట్టుకుని వీకెండ్స్లో ఎంత ఖుషి చేద్దామో ఆలోచన. ఆ డబ్బుతో భోగకాంక్ష, కూడని వాటికి వెళ్ళడం, కూడనివి తాగడం, ఇది జీవన విధానం అనుకోవడం. అలాంటి సినిమాల్లో చూపిస్తే మద్యపానము ప్రాణాంతకమని కింద లైన్ ఇస్తాడు. కానీ
పిల్లలు చేస్తుంటే ఈ కాల పిల్లలు కదండి అంటే వాడు చచ్చిపోయినా నీకు పర్వాలేదు అనమాట. అది చేస్తున్నావు. ఈ పిల్లలు ఈ కాల పిల్లలు కదా నువ్వు ప్రోత్సహిస్తున్నావంటే పోనేది ఆరోగ్యకరమని ఏం డాక్టర్ చేసి చెప్పించండి. ఏం చేస్తున్నావు, ఎటు వెళ్ళిపోతున్నావు అంటే మీరు మహర్షుల గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు ఏంటంటే అంటే జీవితంలోకి మహర్షులు చెప్పిన జ్ఞానం తీసుకోవాలి. మనం కనిపిస్తున్న నేపథ్యం ఇలా ఉన్నది, దృశ్యములు ఇలా ఉన్నాయి. ఏం సాధిస్తున్నాం, ఏమి ఇచ్చాం పెద్దల నుంచి పిల్లలకి ఆలోచించండి. ఇక్కడ ఎటువంటి పరంపర ఎలా కనబడుతున్నది. కనుక అరుంధతి వశిష్ఠులు మొదలైన వారు నమస్కరించుకుంటూ మన సనాతన ధర్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఒక వ్యవస్థని ఏర్పరిచి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎక్కువ తక్కువ లేవయ్యా, నువ్వు ఎందులో ఉన్నావో దాని ద్వారానే పరమాత్మను ఉపాసించి ధరించవచ్చు అని చెప్పిన మాటలే కనబడతాయి. కానీ ఎక్కువ తక్కువలు ఎక్కడ కనబడవు సనాతన ధర్మంలో. తెలుసుకోండి. ఇక్కడ ఇది గమనించగా పైన ముందు వెనకలు చూడకుండా పూర్వాపరాలు కంటెస్ట్ వదిలేసి మధ్యలో ఏవో 1-2 వాక్యాలు పట్టుకుని వచ్చి మనల్ని మభ్యపెడుతున్నది ఈ ధర్మాన్ని దెబ్బతీయదలుచుకున్న విదేశీ వ్యూహాలు. అవి పంచిన ఫండింగ్తో బయలుదేరిపోయి వాటితోనే రాజకీయాలు తెచ్చుకుని, లేకపోతే నిన్న మొన్న పార్టీ పొందిన వాడు కూడా అంత గొప్పగా గెలిచాడు అంటే అంత డబ్బు ఖర్చు పెట్టగలిగే సంపద వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచించలేకపోతున్నాం. ఈ ధర్మాన్ని దెబ్బతీయదలుచుకున్న వాళ్ళు విదేశాల నుంచి పక్కదారుల్లో పంపిస్తున్న ధనంతో మనల్నే మోసం చేసి ఏదైతే ఏం పోయిందని అనుకునే హిందువులే గెలిపిస్తే దేశాన్ని ముక్కలు చేయడానికైనా ప్రజల్ని ధ్వంసం చేయడానికైనా తెగించి ఉన్నటువంటి పాలకులు వస్తున్న రోజుల్లో ఉన్నాం కనుక ముందు మనం చరిత్రను అధ్యయనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ముందు ఉండవలసిన సనాతన ధర్మ పరిజ్ఞానం కంటే సనాతన ధర్మంపై గౌరవము గర్వభావం ముందు ఉండాలి. ఆ తర్వాతే పరిజ్ఞానం. ఎందుకు ఉండాలి? ఇది నాదని. అందుకే ఈ సమయంలో ఈ దేశం గురించి చెప్పిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన భగవద్గీతలో 2వ అధ్యాయం వల్లనే నా జీవితం, నా ఆలోచన విధానం మారిపోయింది అని చెప్పిన మేధావి. ఆయన పేరు అబ్దుల్ కలాం. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ముందు ప్రైడ్, తర్వాత నాలెడ్జ్, ఇవన్నీ తెచ్చుకో. ఇక్కడ ముందు ప్రైడ్ ఉండాలండి, గౌరవభావం ఉండాలి. గౌరవమే లేకపోతే ఈ విషయాన్ని నువ్వు పాజిటివ్ థాట్తో చూడవు. అగౌరవం ఉంటే ప్రతిదీ నెగిటివ్గా కనపడుతుంది. ఒక వ్యక్తి మనకు పడకపోతే వాడు చెప్పిన ప్రతి మాటని వ్యాఖ్యానం చేస్తాం, సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదే కొంచెం మంచి భావం ఉందనుకోండి ఆ వ్యక్తి మీద, అతను చెప్పిన ప్రతిదీ చక్కగా అర్థం చేసుకుని కన్విన్స్ అవుతాం, అతను గౌరవిస్తావునా లేదా? అలాంటిది మన ధర్మంపై మన గౌరవం లేకపోతే ఎలా అండి? ఆ గౌరవం తర్వాత తరాలకు కల్పించకపోతే ఎలాగా? కనుక ఋషులు ఇచ్చిన విజ్ఞానం గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడున్న జీవన విధానాల గురించి ఆలోచిస్తే కలిగే ఆవేశం పలికిచ్చిన మాటలు ఇవి. మొత్తానికి అరుంధతి వశిష్ఠులు ఆ జ్ఞానము మనం ఇంత గ్రహించగలుగుతున్నాం. ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మూర్తి భవించిన సాత్వికత. వశిష్ఠుడు అంటే సాత్వికత మూర్తి భవించినవాడు. అందరికీ తెలుసు సత్వరజస్తమో గుణాలు అందరికీ ఉంటాయి. దీని గురించి 25 ఏళ్లలో ఎన్నిమార్లు చెప్పాము కదా. ఎన్నిమార్లు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎప్పటికప్పుడు కొత్త అనిపించడం చెప్పగలం. ఇది రజోగుణ తమోగుణ వికారాలు ఎన్ని ఏళ్ళు వస్తున్నా వదలదండి. ఈగో, దానితో కోపం, పౌరుషం, ఇవన్నీ రజోగుణం. ఎంత చెప్పినా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే, అది తమోగుణం. ఉన్నది సత్వగుణం, అది మనలో ఉంటుంది. కానీ ఈ రజోగుణ తమోగుణాలు తగ్గించుకుంటూ సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడమే తపస్సన్న ఆధ్యాత్మిక సాధన అన్న. ఆ సత్వగుణం ఎంత ప్రబుద్ధమైతే జ్ఞానం అంత గొప్పగా వస్తుంది. కానీ ఎవరికి జ్ఞానం వస్తుందంటే సత్వగుణం ప్రబుద్ధమైన వాడికి లభిస్తుంది. అందుకు ఎంత సాత్వికత మనలో డెవలప్ అయితే అంత జ్ఞానం మనకు లభిస్తుంది. ఇది ఉంటాయి, 3 ఉంటాయి, కానీ పెంచుకో, ఆ గుణాన్ని పెంచుకో క్రమక్రమంగా. అంటే రజోగుణాలు తీసేయి అనకూడదు. తీసేస్తే అవి ఎక్కడికి పోతే పాపం ఉండనేయండి. బలం మాత్రం దీనికి ఉండాలి, అది తెలుసుకోవాల్సింది. అలా సత్వగుణం కానీ బలంగా ఉంటే అతడు బ్రహ్మర్షి అవుతాడు. అది ప్రధానం. రజోగుణం ఉంటూ కూడా తపస్సు చేసినప్పటికీ సత్వగుణంతో కొంత వచ్చిన రజోగుణ తీవ్రత వదులుకోలేకపోతే వాడు రాజర్షి అవుతాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు, రాజుగా జన్మించి కూడా సత్వగుణాన్ని పెంపొందించుకుని అద్భుతమైన జ్ఞానాన్ని పొందిన తపస్సులు రాజర్షులు అవుతారు. రాజర్షి గొప్ప, బ్రహ్మర్షి గొప్ప అంటే ఋషి గొప్ప. ఇప్పుడు రాజర్షి అయినా బ్రహ్మర్షి అయినా ఇదే తెలుసుకోవాల్సింది. ఎవరి లక్షణములు వారికి ఉంటాయి, దాని గొప్పతనం అది. ఇక్కడ ఈయన బ్రహ్మర్షి పరమ సత్వమూర్తి. అందుకే రాజసం కూడా అవసరమే లోకక్షేమానికి. కానీ సత్వగుణం కలిగిన వాడు రాజసాన్ని తన అధీనంలో పెట్టుకుని నడుపుతాడు. అదే రజోగుణం బాగా ఉన్నాడనుకోండి, వాడు కంట్రోల్లో సాత్విక గుణం తమో గుణం ఉంటూ అది అహంకారానికి హేతు అవుతుంది. వశిష్ఠుల వారి దగ్గర కూడా అస్త్ర సంపద ఉన్నప్పటికీ కూడా ఆయన సత్వగుణ సంపన్నుడు కనుక ఆయన అధీనంలో పెట్టుకోగలడు. రజోగుణం తీవ్రమవడం వల్ల ఆయనతో పోటీ పడ్డాడు ఒక ఆయన పేరు విశ్వామిత్రుడు. ఆయన కథ వస్తుందండి. ఆయన పెద్ద మహర్షి కథ, సామాన్యుడు కాదు. అయితే మనకి కథలో కొంత భాగమే చూస్తాం. దాంతో విశ్వామిత్రుడు గారు కోపిష్టి,
ఇలా అనేవాడు పాపిష్టి తెలుసుకుంటే. ఎందుకంటే విశ్వామిత్రుడు ఏమిటి అనేది తెలుసుకుంటే ఇవాళ మనం ఇక్కడ నమస్కరించినా మనం అనుగ్రహిస్తాడు విశ్వామిత్రుడు. సామాన్యుడు కాడు, ఎటువంటి మహాత్ముడు అంటే. ఆయన చరిత్ర వచ్చినప్పుడు ఆయన గురించి చూసుకుందాం. పోనీ ఆయన పక్కన పెడదామంటే వశిష్ఠ చరిత్రలో ఆయన కూడా ఉన్నాడు. ఆ మహానుభావుడు వచ్చి వశిష్ఠుడిపై అనేక రకాల అస్త్రాలు ప్రయోగిస్తాడు, సామాన్యం కాదు. వశిష్ఠుడు ఏం చేస్తాడు తెలుసా? తన బ్రహ్మదండం అక్కడ పెడతాడు, అలా ప్రశాంతం కూర్చుంటాడు అంతే. అతడు వేసిన మహా అస్త్రాలన్నీ కూడా ఆ బ్రహ్మదండంలో లీనమైపోతాయి. అప్పుడు ఆశ్చర్యపోతాడు విశ్వామిత్రుడు, ఇదా బ్రహ్మర్షిత్వం అంటే. నేను సంపాదించి అనేక సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించినటువంటి అస్త్ర సంపదలన్నీ కూడాను దేనికి పనికి రాకుండా పోయి ఒక బ్రహ్మదండం ముందు. అలాంటిది బ్రహ్మర్షిత్వము, అది నేను పొందితే బాగుండని విశ్వామిత్రుడికి ఆశ కలిగింది వశిష్ఠుని వల్ల. అంటే వశిష్ఠుడికి ఆదర్శంగా ఉన్నాడు, ఒక స్ఫూర్తిగా ఉన్నాడు, ఒక లక్ష్యంగా కనిపించాడు. అలా అవ్వాలనుకున్నాడు విశ్వామిత్రుడు. ఆయనలా అవ్వాలనుకోవడం విశ్వామిత్రుడు గొప్పతనం అయితే, ఆయన అలా అనుకునేలా ఉండడం వశిష్ఠుడి వారి గొప్పతనం. కనుక మహర్షులకు వజ్జబంతి అయినా, అందుకే మహర్షులందరూ ఒక ఎత్తు, ఆదిమ బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారు ఒక ఎత్తు. అటువంటి వశిష్ఠుడు ఒకానొక సమయంలో ఆయన సూర్యవంశ పురోహితుడు కదా, అందులో మిత్రసభుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ మిత్రసభుడు వద్దకు ఒక రాక్షసుడు వశిష్ఠ వేషం తీసుకుని వెళ్ళాడు. నేను కాసేపట్లో స్నానం చేసి వస్తాను, నాకు ఇవాళ నరమాంసం వండి పెట్టు అన్నట్ట. ఎవడు? ఆ రాక్షసుడు. కానీ వేషం వేసుకున్నది వశిష్ఠ వేషం. ఆయన వశిష్ఠ వేషానికి రాక్షసుడు అని తెలియదు ఎవరికి? ఆ మిత్రసభుడు అనేవాడికి. ఇదేంటి వశిష్ఠులు వారు ఇలా చెప్పారేంటి నరమాంసం వండమని? అయితే ఒక్కొక్కప్పుడు మహర్షులు అతీత స్థితిలో ఉంటారు. మరి ఏదో లోక కళ్యాణం కోసం ఇది చెప్పుండవచ్చు, అక్కడ మారు మాట్లాడకూడదు. పై గురువు గారు మహర్షి, వాళ్ళు అనుచితం చెయ్యరు. అలాంటి వాళ్ళు అనుచితం చేసినట్టు కనబడగానే ఇది అనుచితం మనం అనకూడదు. వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు అని ఆలోచన చేస్తున్నాడు. ఒకప్పుడు శంకరాచార్య వెళుతూ ఉంటే ఆ వెనకాల కొందరు వెళుతూ గురువు నేను ఒకేలా అనుకున్నట్టు వాళ్ళ మనసులో. వాళ్ళు తిరుగుతుంటే అలా అలవాటు అయిపోతుందంటే. ఆయన ఏం చేశాడంటే అక్కడ కరగబెడుతున్న ఒక సీసం ఉంటే ఇలా అని తాగేసేట. అది చూసి భయపడ్డారు శిష్యులు, వాళ్ళ పని చేయలేపారు. అంటే గురువు చెప్పినట్టు చేయడం మంచిది, కానీ గురువు చేసినట్టల్లా చేయలేము తెలుసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు తపశక్తితో ఉన్నటువంటి వాళ్ళు. నేను సామాన్య గురువు గురించి చెప్పట్లేదు, ఇలా ప్రతివాడు తయారైతే మరొక కష్టం ఉంది కదా. ఏది చెప్తే ఎటు వస్తుందో అనే భయం. అందుకే సరిగ్గా గ్రహించగలిగే బుద్ధిని మనం అమ్మవారిని అడిగి మఠం వేసుకోవాలి. ఒకవేళ ఆ బుద్ధి రాకపోతే నిద్రపోయేటట్టు చేయమని కోరుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా మనకు కనబడుతుంటారు, పెద్ద పెద్ద వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి దీని మీద గౌరవం లేదు. వాళ్ళు దొరికింది రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అని అంతే. ఇక్కడ అలాంటి వాళ్ళ గురించి వద్దు. ఇప్పుడు నేను చెప్పినా వాళ్ళు లేచి వింటే కదా, ఎందుకు అనవసరం కష్టపడ్డాం. సరే విషయానికి వస్తే అలా ఉంటాయి. అందుకే ఈయన ఏమనుకున్నాడంటే పక్కన మిత్రసభుడు, సరే గురువుగారు చెప్పారు, ఏదో ఎంత బాధాకరమైన విషయం, ఏ మానవుడు నరమాంసం తినడే. గురువులు ఏం చెప్పారు? ఏదో కష్టపడ్డాడు, ఏదో మరణించిన ఒక దేహాన్ని తీసుకొచ్చి, జీవించిన మానవుని చంపారు కదా, తీసుకొచ్చి మాంసం వండేటట్టు. అసలు వశిష్ఠులు వారు వచ్చారు భోజనానికి. చూడగా నేను పోల్చేశాడు, ఇది మాంసం అని. అది నరమాంసం. మాంసమే తిన్న వాళ్ళు నరమాంసం కూడా. అంత పనిచేసేవయ్యా, రాజుదయ్యుండి ఒక కులగురువుని ఇలా నువ్వు అవమానిస్తావా? ఇలాంటి పనులు ఎవరు చేస్తారో తెలుసా? రాక్షసుడు. అందుకే నువ్వు రాక్షసుడు అయిపోతావు అన్నాడు. వెంటనే నువ్వు ఉడికిపోయి మీరే కదా చెప్పారు అన్నాడు ఆయన. ఒక్కసారి ఆలోచించాడు తపశ్శక్తితో. ఆలోచించి ఏమైనా నా వాక్కు వెనక్కి తీసుకోలేం కనుక రాక్షత్వం తప్పదు నీకు. అంటే నీ ప్రారంభం మీద ఒకటి ఉంది, అది ఈ కారణంలోకి తీసుకొచ్చింది. 12 ఏళ్ళు రాక్షసుడు ఉంటావు, తర్వాత మారతావు. ఎంతకీ విశ్వామిత్రుల మీద పోటీ పడి సాధించలేక అసూయాగ్రస్తుడైన విశ్వామిత్రులు వశిష్ఠుల మీద పోటీపడి సాధించలేక అసూయాగ్రస్తుడై ఒక రాక్షసుని ప్రేరేపించగా జరిగిన కథ ఇంత కూడా. వెంటనే ఇప్పుడు మిత్రసభుడికి కోపం వచ్చింది. 12 ఏళ్ళు రాక్షసత్వం అంటే చిన్న విషయమా? ఒక నిష్కారణంగా నిరపరాధులు అన్నాం. వెంటనే రాజసం బయటకు వచ్చింది. అంత కాదన్నాయి, అంత నిగ్రహించుకుని సాత్వికంగా అభినయించిన అసలు స్వభావం బయటకు వస్తుంది. వెంటనే ఏం చేశాడంటే, నిన్ను నేను శపిస్తానని చేతిలోకి తీసుకున్నాడండి. జలాన్ని అభిమంత్రిస్తున్నాడు శపిస్తానని. ఎవరు? మిత్రసభుడు. ఈయన సుదాసుడు అనేటువంటి ఆయనకు పుత్రుడు, అది ఈయన సౌదాసుడు అని కూడా వ్యవహారం ఉంటుంది మిత్రసభుడికి. ఆ నీరు తీసుకుని శపిద్దాం అనేటప్పటికల్లా వారి భార్య వచ్చి ఆపింది. ఏం తొందరపడుతున్నావు? మహర్షి ఆయన నువ్వు చేసింది పొరపడి చేశావు. ఆ విన్నదాన్ని విన్నట్టుగా ఆయన చెప్పారు.
అలాంటిది పరిహారం ఏంటి? ఆయన పాదాల మీద పడి అడగాలి కానీ తిరిగి గురువు మీదకు అప్పగించుకుంటావా? అంటే నిష్కారణంగా నన్ను అన్నాడు, అయినా సరే గురువు దగ్గర సహించవలసిందే, నువ్వు చేసిన తప్పు. అందుకు ఒక్కొక్కప్పుడు మన ఆవేశంతో ధర్మం తప్పితే అది నిగ్రహించి ధర్మంలో నిలబెట్టడమే ధర్మపత్ని యొక్క పని అండి. అది చేస్తుందా తల్లి? తప్పు నువ్వు చేస్తున్నది. మరి ఏం చేయను? నీళ్లు విడిచిపెట్టాను, మంత్రి ఇచ్చిన నీళ్లు విడిచిపెట్టాను ఇక్కడ, లేకపోతే నా మీద పోయి ఉన్నది ఇక్కడ. చూడు ఎంత గొప్ప విషయం. ఆ నీళ్లు నా మీద జల్లు, నువ్వేం చేయదలుచుకున్నావా? నేను ఆ పని చేయను, మరొక నిరపరాధిని నేను శిక్షిస్తానా అని ఆ నీళ్లు తన పాదాల మీద వేసుకున్నాడండి. వెంటనే పాదాలు కాలిపోయి నల్లగా మారిపోయాయి. అప్పటి నుంచి ఆయన పేరు కల్మాషపాదుడు అని పేరు వచ్చింది ఇక్కడ. ఆ భార్య పేరు మదయంతి. మీరు సరిగ్గా సుందరకాండ చదివితే సీతాదేవి ఉత్తమ దంపతుల గురించి చెప్తూ సౌదాసం మదయంతివా అని చెప్తుంది ఇక్కడ. సౌదాసునికి మదయంతి ఎలాగో, నలునకు దమయంతి ఎలాగో, వశిష్ఠునికి అరుంధతి ఎలాగో, రాముడికి నేను అలాగా అని సీతమ్మ చెప్పినటువంటి 10 దంపతుల్లో ఈ దంపతుల పేరు చెప్తుంది. సౌదాసం మదయంతివా. కనుక మిత్రసకుడు సుదాసుని పుత్రుడు కనుక సౌదాసుడు అయ్యాడు ఇక్కడ. ఆ రాక్షసుడు ఏం చేశాడంటే, ఆ రాక్షసుడే వశిష్ఠుని యొక్క సంతానాన్ని సంహరించినవాడు. విశ్వామిత్రుడి ప్రేరణ మీద వచ్చినవాడు కనుక ఆ కోపం అతడిలో ఉండి రాక్షసత్వం వచ్చాక కోపాన్ని గ్రహించుకోలేని జాతి రాక్షస జాతి ఇక్కడ. వాడు యుక్తాయుక్త విచక్షణ పోతుంది. ఇంకా రాజుగా ఉంటే పక్కన భార్య చెప్పినది విన్నాడు, ఇప్పుడు రాక్షసుడు అయిపోయాడు కదా శాపం చేత. కానీ ఈ 12 ఏళ్ళు అతను చెయ్యని పాపం లేదు, కనపడ్డ వాళ్ళందరినీ తినడం, చంపడం, ఇదే పని పెట్టుకున్నాడు. ఆ హోరులో వశిష్ఠ పుత్రులను కూడా సంహరించేశాడు ఇక్కడ. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇక్కడ. అప్పుడు వశిష్ఠుడు ఆ దుఃఖం తట్టుకోలేకపోయాడు. ఇది వివిధ పురాణాల్లో వివిధ కథలు ఈ సందర్భంలో చెప్తారు. ఆయన తట్టుకోలేక సముద్రంలో పడిపోతే సముద్రుడు వచ్చి జాగ్రత్తగా తీసుకుని దొడ్డుని పెట్టేశాడు ఆయనకి. అలా అగ్నిలో పడితే అగ్నిదేవుడు నమస్కారం చేసి మరి జాగ్రత్తగా పెట్టాడు. ఇలా ఒక్కొక్కరు అలా కొండ ఎక్కి నదిలో పడిపోయాడు ఆయన. పైగా మామూలుగా అయితే అందరూ బయట పెట్టేస్తున్నారు, నేను కూడా ఒడ్డుకు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి తనకు తాను ఒళ్ళంతా తాడుతో కట్టేసుకుని పడ్డాట. పడ్డప్పుడు ఆ నదీ మాత వచ్చి పాశాలని విప్పేసింది. ఏ నది అలా విప్పిందో ఆ నది పేరు విపాష అని నది అంటారు ఇక్కడ. ఇప్పుడు పాశములు విప్పిందిట. మొత్తం ఎక్కడానికి చెప్తామన్నా అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే పంచభూతాలు సహకరించకపోతే ఎవడు చావడు తెలుసుకుంటాడు. పంచభూతాలు ఆయన కోసమై ఉన్నాయి, మహర్షి కదా. అలా అన్నీ చేయడంతో ఇది మరొక పురాణంలోకి మనకు వెళితే అప్పుడు చివరికి కొండ నుంచి భూమి మీద దుక్కెట్ట. ఆవిడ భూదేవి చేతితో పట్టుకుంది. ఓ వెర్రి సుతులందరూ తెగిన ఇంతే బేలవై చావన్ పుట్టుకు తీరునే. ఏమి ప్రశ్న వేసిందని భూదేవి. పుత్రుడు మరణించాను, చచ్చిపోతే జన్మ పోతుందా అని అడిగిందండి. ఏమి ప్రశ్న వేసింది కృష్ణుడు. ప్రతివాడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే ఎందుకు చేసుకోవాలనుకున్నావు? కష్టం సహిస్తూ నీ జీవితం ఉండకూడదని. చచ్చిపోయినంత జీవితం పోదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. చచ్చినంత మాత్రాన జీవితం పోదు. ఇవాళ ఒక బాధ తట్టుకోలేక నువ్వు చనిపోదామని శరీరం త్యజిద్దాం అనుకున్నావు, కానీ ఆ బాధ అనుభవించవలసిన కర్మ నీకుంది. నువ్వు చనిపోదాం అనుకుంటున్నాడు, కర్మ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు. కర్మ తప్పదు, వచ్చే జన్మలో అది అనుభవించక తప్పదు. ఇప్పుడు చేసిన ఆత్మహత్య పాపం ఒకటి వచ్చి ఇప్పుడు తగిలి 2 కలిగి అనిపిస్తే జాగ్రత్త. నీకు నిజంగా దేహం మీద రోత పుడితే మళ్ళీ దేహాలు ధరించకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే స్వస్వరూప జ్ఞానం కావాలి. పుట్టి చచ్చే దేహం నేను కాను, ఈ దేహాన్ని నడుపుతూ ఎన్ని దేహాలు మారుతున్నా మారకుండా ఒకే ఒక పరమాత్మ చైతన్యం ఒకటి లోపల ఉంది, అది తెలుసుకునే ప్రయత్నం చేయు. కానీ దేహాలకు అతీతమైన పరమాత్మ, అంతేకాని సూక్ష్మదేహం పరమాత్మ కాదు. ఈ శరీరం పోయినా సూక్ష్మదేహంతో శరీరాలు మారుతూ ఉంటాం, వాటిని మన ఆత్మలు అంటారు. కొందరు దృష్టిలో ఆత్మలు అంటే ప్రేతాలు, భూతాలు. సరే, ఇప్పుడు ఆత్మజ్ఞానం మీద ప్రవచనం చేయట్లేదు, కానీ ఆత్మజ్ఞానం కలవాడే ఋషులు మాత్రం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మొత్తాన్ని స్వస్వరూపం తెలియాలంటే దేహ ప్రాణం అపీంద్రియాన్యపిచలో బుద్ధించ శూన్యం విదుహు అన్నట్లుగా వీటన్నిటికి అతీతమైన ఒక శుద్ధ చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇది నీకు తెలియదని కాదు, నువ్వు బ్రహ్మజ్ఞానివే, సందేహం లేదు. ఎంత బ్రహ్మజ్ఞానమైనా ప్రవృత్తిలో ఉన్నప్పుడు, ఈ దేహంతో తిరుగుతున్నప్పుడు బయట చూస్తున్న ప్రపంచం పట్ల నీ బాధ్యత ఉంటుంది. అందుకే నీకు కలిగిన దుఃఖం, నీకు కలిగిన కోపం అందరి మానవులకు కలిగినట్లు కాదు, అది తత్కాలమేవా. ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది విన్న వెంటనే మీరు తెలియ ప్రశ్న వేయచ్చు. అంత వశిష్ఠుల వారు కూడా దుఃఖం తట్టుకోలేకపోతే, కోపాన్ని నిగ్రహించలేకపోతే ఇంకా సామాన్యులు ఏం చేయగలమండి? వెంటనే మనం ఆయన స్థాయికి దించడమో లేదా మనం ఆయన స్థాయికి ఎదిగిపోవడమో చేసేసుకుంటుంటాం. ఇలాంటప్పుడే కొంచెం ఆలోచించాలి.
సామాన్య జీవుల యొక్క కోపము, దుఃఖము ఇత్యాది భావావేశాలు ఏముంటాయో వాడి మనోబుద్ధుల్ని కూడా దాటి జీవ సంస్కారాలకు వెళ్ళిపోతాయి. మహాత్ములకు తత్కాలంగా కలిగినవి మనోబుద్ధుల లెవెల్లోనే ఉంటే దాంట్లో పోతాయి, కానీ జీవ సంస్కారాలకు వెళ్ళవు. ఇది తెలుసుకోవాలి. అందుకే వాళ్ళకి కలిగేది బయట వస్తువులను చూసినప్పుడు తత్కాలంగా కలిగితే అది తత్కాలంలోనే పోతుంది, కనుక వాళ్ళు ఎక్కువసేపు ఉండదు. వాళ్ళకి అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళకి లోపల నుంచి రాలేదు, లోపలికి వెళ్ళదు. ఇది వాళ్ళకు ఉన్నటువంటిది. కానీ వారు ఇలాగే ఉన్నారు అనడానికి లేదు. మరి ఎందుకు తెచ్చుకోవాలో చూడాలి. అయితే వ్యవహార జీవితంలో ఉన్నప్పుడు ఒకానొక సంఘటన జరగగానే వెంటనే రియాక్ట్ అవుతాం. మనం కుర్చీలో కూర్చున్నాం, పక్కన ఏదో పాకినట్టు అనిపించింది, కూర్చుని లేవము. ఇంత చూస్తే మన వస్త్రమే కిందకు వచ్చి తగిలింది, కానీ మనం పాము తగిలినట్టు ఫీల్ అయిపోయాం. వెంటనే చూసేమనుకుంటాం, అంతే. అంత మాత్రమే మనం భయకంపితులమైపోయాం, చచ్చిపోయేటట్టు భయపడిపోయాం కాదు కదా. తత్కాలంగా కలుగుతుంది, శరీరం ఉంది కనుక, కానీ అది లోపలికి వెళ్ళదు. అది అలాగే బయట ప్రపంచ వ్యవహారంలో దేహగతమైన మనోబుద్ధులు బయట ప్రపంచాన్ని తగిలింటాయి, కానీ ఆత్మజ్ఞానం కలిగిన బుద్ధి యొక్క స్థితి అలాగే ఉంటుంది. అది ఏమీ చెదరదు, తెలుసుకుంటాం. కానీ మహాత్ములైన తత్కాలంలో కొంచెం ఇలాగైనప్పటికీ భూదేవి వచ్చి ఏం చెప్పింది, నీ అసలు స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తే ఎలాగయ్యా అని చెప్పింది. ఇక్కడ దీన్ని పరామర్శ అంటారండి. మన పరామర్శకి వెళ్ళామంటే అంటారు, అంటే ఎవడైనా పోతే మిగిలిన వాళ్ళు ఏడుస్తుంటే, అంటే పోయిన వాడికి ఏం లాభం లేదు మన పరామర్శలు, కానీ మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే వెళ్ళకపోతే బాగోతుంది, అంతకు మించి మరి ఇంకేం లేదు. సరే వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాడితో పాటు వీడు 2 ఏడుపులు అడిచి వచ్చేస్తాడు. అది కాదు పరామర్శ. అంటే కొన్ని ఆవేశాలు వచ్చినప్పుడు అసలు స్థితి మర్చిపోతాం. ఆవేశాలు ఏమిటి అంటే శోకం ఒకటి, క్రోధం ఒకటి, మోహం ఒకటి. ఈ 3 ఆవేశాలు నీ స్థితిని మరిపింపజేస్తాయి. అంతవరకు నువ్వు చాలా గొప్పవాడివే, అందరికీ నీతికి చెప్తుంటావు. ఈ 3 ఇది ఉద్రేకం వస్తే నువ్వు పడిపోతావు, చూస్తూ ఉంటావు. ఆ ఉద్రేకాన్ని తగ్గించి పరము ఏదో తెలిసేటట్లుగా ఇప్పుడు వచ్చినటువంటి మోహాన్ని పక్కకు తొలగించడమే నిజమైన పరామర్శ. దీన్ని బట్టి దానికి కూడా అర్హత లేని వారమే అని తెలుస్తుంది. ఇక్కడ ఏదో పరామర్శ చేయాలని వీడికి పరమంటే ముందు తెలియాలి కదా ఇక్కడ. కనుక ఇప్పుడు చేసింది భూమాత పరామర్శ చేసింది నిజానికి. అయితే ఒకటి, ఇలాంటి చెదిరిపోయిన మనస్థితిలో ఏం చేయాలి అంటే, నీ జ్ఞానం లేక కాదు, ఆ జ్ఞానంలో స్థిరపడిపో. అది స్థిరపడాలంటే ఒక పని చేయి. సర్వులకు ఆది ఋషి జ్ఞానమే తానైన దక్షిణామూర్తిని ఉపాసించు అని చెప్పింది. అప్పుడు పరమేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉండగా ఆయన దక్షిణామూర్తి అనుగ్రహించాడు. ఎవరిని? వశిష్ఠుల వారిని. ఏం కావాలని అడిగాడు. అది కూడా అడిగితే ఇంకేం జ్ఞానం వచ్చినట్టు నాకు. కనుక నీ దర్శనంతోనే స్వస్థితి స్థిరపడిపోయింది. కానీ అడిగేవి కనుక ఒక కోరిక కోరుకుంటున్నాను, నన్ను ఎలా అనుగ్రహించేవో ఇవాళ నేను ఈ తపస్సు చేసిన చోట నువ్వు నెలకొని అందరినీ అలాగే అనుగ్రహించాలన్నాడు. ఎందుకంటే లోకక్షేమం కోరుకునేవాడు ఋషి కనుక అలా అన్నాడు. సరే ఇక్కడ నేను నిలిచి ఉంటాను అని శివుడు వరమిచ్చాడు. ఆ క్షేత్రమే శ్రీకాళహస్తి. వశిష్ఠుడు వారు తపస్సు చేసిన చోట. ఇప్పుడు వృత్తాంతాన్ని దూర్జటి గారు చాలా అందంగా వర్ణించారు. ఇలా మనం కలుపుకోగలగాలి. ఆ స్థిరమైనటువంటి అంటే దీన్ని బట్టి దేహధారులకు అప్పుడప్పుడు ఇది కలిగినప్పటికీ కూడా వాళ్ళు వెంటనే నిలబడగలరు. ఒక మహాప్రవాహం వచ్చిందనుకోండి, కొన్ని చెట్లు కొట్టుకుపోతాయి, కొన్ని చెట్లు తత్కాలంగా వంగుతాయి. ఇప్పుడు ప్రవాహం వెళ్ళగలి లేచి నిలబడతాయి. జ్ఞానం అలా ఉంటాడు, లేచి నిలబడగలడు. అది ఈయన అర్థం చేసుకోవాల్సింది. కానీ వీడు రాక్షత్వంతో ఏం చేశాడు? చంపేశాడు. దాని తర్వాత అప్పుడు ఆ తిరుగుతున్నవాడు ఒక ఋషి వాటికలో ప్రవేశించి అక్కడ తపస్సు చేసుకుని ఋషిని చంపేస్తాడు ఈ రాక్షసుడు. దానితో అతని భార్య చాలా దుఃఖితురాలి. నువ్వు నీ భార్యను ముట్టుకుంటే నువ్వు మరణిస్తావని చెప్పించి ఆవిడ శరీరం తాను ఆహుతి చేసుకున్నది. తర్వాత శాపం అవుతున్న అయిపోయింది. మళ్ళీ మామూలు పడయ్యాడు. కానీ శాపం అంటే మహర్షి ఇచ్చిన శాపం అయిపోయింది, ఆమె ఇచ్చిన శాపం ఉంది. ఇప్పుడు మామూలు వాడి భార్య వద్దకు వెళితే ఆ శాపం గుర్తుకొచ్చింది. ఏం చేసేది అడిగాడు. అప్పుడు మళ్ళీ గురువు గారిని శరణ పెట్టాడు. సరే అయితే నీకు భార్యా స్పర్శ అవసరం లేకుండా నువ్వు చక్కగా ఉండు, ఏమైంది? నీ భార్య నిన్ను గౌరవిస్తుంది అంటే నా సంతానం లేదు కదయ్యా అన్నాడు. ఓహో అని చెప్పి అప్పుడు తన ఒక ఫలాన్ని అభిమంత్రించి వశిష్ఠుల వారికి ఇస్తే అప్పుడు ఆ కల్మాషబాధునికి సంతానం కలిగింది, కొనసాగింది అని చెప్తున్నారు. మరి వశిష్ఠుల అనుగ్రహమే ఇది. ఈ విధంగా ఆయన అనుగ్రహించడం, పైగా తాను ఇక్ష్వాకు వంశానికి పురోహితులుగా ఉన్నప్పుడు వారి క్షేమం చూడటం అంటే లోకక్షేమం చూడటం. రాజుకి వాళ్ళు అక్కడ కూర్చుని పౌరోహిత్యం చేస్తున్నారంటే రాజ్యక్షేమం కోసం వాళ్ళు రాజు దగ్గర ఉండేవారు. అది ఎప్పటికప్పుడు కనిపెట్టుకునేవారు. అలా సంవరుణుడు అనే రాజు ఆ పరంపరలో వచ్చారు.
సంవరుడు అనే రాజు ఒకప్పుడు తపస్సు చేస్తుంటే ఒక స్త్రీ అక్కడి నుంచి వెళ్ళింది. మహాత్ములకి మాటిమాటికి మనస్సు చలించదు. ఒకవేళ చలించిందంటే కారణమే ఉంటుంది. ఈమె నేను పత్నిగా చేపడితే బాగుండు అని భావం వచ్చింది బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న మహాత్ములకి. ఆవిడెవరా అని చూస్తే ఆవిడ పేరు తపతి. వెళ్ళి అడిగాడు, నేను పత్నిగా స్వీకరిస్తానని ధర్మబద్ధంగానే అడిగాడు ఆయన. ఆమెన్నది మా నాన్నగారిని అడగాలన్నది. ఎవరు మీ నాన్నగారు? సూర్యభగవానుడు అని చెప్పింది ఇక్కడ. సూర్యభగవాన్ యొక్క పుత్రికని నేను. ఆమె ఇక్కడ భూమి మీదకి రావడం ఎందుకు, ఆయన ముందు సంచరించడం అంటే ఈశ్వర సంకల్పం చేత ఆమెను పత్నిగా పొందే యోగం ఇతనికి ఉంది. కానీ ధర్మమే. సూర్యుని ఎలా అడుగుతాడు? తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చేస్తే వశిష్ఠుల వారు వచ్చారు. నీ ఇచ్చ నాకు తెలిసింది, నేను చూసుకుంటానని ఆయన సూర్యమండలానికి వెళ్ళి మా రాజుగారికి కుమార్తెనిచ్చి వివాహం చేయవేయా అని అడిగాడు. ఇక్కడ వశిష్ఠులు వారు చెప్పారు కదా అని సూర్యభగవానుడు తపతి అనబడేటువంటి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు అని చెప్తున్నాడు. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మనే అని శ్లోకంతో సహా ఈ కథ మహాభారతంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఇలా వశిష్ఠులు వారి యొక్క విశేషములు ఎన్నెన్నో చెప్పచ్చండి. పైగా రామకథకి మూలమే వశిష్ఠులు వారు. అందుకే పరమాత్మ అవతరించబోతున్నాడు అనేది తెలుసు ఆయనకి. ఎప్పుడు అవతరించక ముందే తెలుసు. అందుకే ముందు నుంచి అక్కడే అంటు పెట్టుకున్నాడు సూర్యవంశపు ఇంటినే. రామచంద్రమూర్తి అవతరించాలి అంటే ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు అన్నట్లుగా అంత పవిత్ర చరిత్ర కలిగినటువంటి వైశ్వత మనువు నుంచి వచ్చిన పరంపర సూర్యవంశ పరంపర, అది ముఖ్యం. అంతేకాదు వారు ఎంత గొప్పగా జీవిస్తే అప్పుడు నారాయణుని పుత్రులుగా పొందగలరు ఆ వంశం వాళ్ళు. అందుకే అలా జీవింపజేశాడు అప్పటి నుంచి వాళ్ళందరినీ కూడా కనిపెట్టుకుని. అలా ఉన్నవాడు సమయం చూసి దశరథ మహీపతికి చెప్పాడు, నాయన నీకు సత్సంతానం కోసమని నువ్వు అశ్వమేధ యాగం చేయి, తదంగంగా పుత్రకామిష్టి చేయి అని చెప్పి దానికి తగ్గ ఋషి ఎవరంటే ఆయనే చూశారు. ఋష్యశృంగులు వారిని పిలిపించారు, చేయించారు. ప్రాజాపత్య పురుషుడు రావడం, పాయసం లభించడం, తర్వాత రామచంద్రమూర్తి అవతరణం మనకు తెలిసినది. నామకరణం చేసిన మహానుభావుడు ఈయన. ఎంత చక్కగా పెట్టాడంటే రామ అనే పేరు ప్రీత్య అంటాడు అక్కడ వాల్మీకి, ప్రేమగా పెట్టాడు ఆ పేరుని. ఇలా వశిష్ఠుల వారు నామకరణం రామ అనే నామం ఇచ్చినవాడు వశిష్ఠుల వారు. ఎవరు జీవులందరూ ఏ తారక మంత్రం జపించి తరించిపోతున్నామో ఆ తారక మంత్రాన్ని నామముగా రామచంద్రమూర్తికి పెట్టినవాడు ఆయన. ఎందుకంటే ఆ తారక మంత్ర స్వరూపుడే రాముడిని తెలిసినవాడు ఆయన. అందుకే అవతార పురుషులకు పేరు పెట్టారంటే మహర్షులే పెట్టగలరు, దర్శన శక్తి కలిగిన వాడు. అది వచ్చినవాడు సామాన్యుడు కాడు. ఏ మోక్షస్వరూపైన పరబ్రహ్మం ఉన్నదో ఆ పరబ్రహ్మమే బాలరూపం ధరించింది కనుక రామాయణ బ్రహ్మమునకు పేరు కనుక ఆ బ్రహ్మతత్వం అంతా కలిసి ఒక నామాన్ని పెట్టినవాడెవడు? వశిష్ఠుల వారు. కానీ వశిష్ఠుల వారు అనేక మంత్రములు ఇచ్చారు వేదమునందు, అనేక ధర్మశాస్త్రాలు ఇచ్చారు. నిన్న మనం చెప్పుకున్నాం. వశిష్ఠ స్మృతి మొదలైన రచించారు. ఋగ్వేదంలో ప్రధాన మండలం ఏదైతే ఉన్నదో ఆ మండలంలో సప్తమ మండలం అంతా ఆయన మంత్రములు ఉన్నాయి. అవి కాకుండా ఋగ్వేదంలో మరికొన్ని మండలాల్లో వశిష్ఠులు వారు ఉంటారు. యజుర్వేదంలో, సామవేదంలో, అథర్వేదంలో వశిష్ఠ మహర్షి దర్శించిన మంత్రాలు ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే కానీ వశిష్ఠుడు దర్శించిన మహామంత్రం రామనామం చాలదు. రామతారక మంత్రాన్ని అనుగ్రహించిన వశిష్ఠుల వారికి మనం గురువుగా ఎంత నమస్కరించుకోవాలండి ఇక్కడ. అంతేకాదు ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకున్నాడు. రాముడా ముందే చెప్పేశాడు, నేను మానవుడిలా ప్రవర్తిస్తాను, మీ ఇష్టం అన్నాడు. మీ ఇష్టం అనేది ఎవరితో? ఋషులతో. అంటే ఋషులు ఎలా చెప్తేనే అలా వింటాడు తప్ప ఇంకోటి చెప్తే వినడు. రాముడు తెలుసుకోండి ఇక్కడ. అది ఏషబద్ధామయోద్దిష్ట, నేను చెప్పిన మార్గం ఇది అంటే నడిచేస్తాడు ఆయన. ఋషుల మాటకి తల వంచి గౌరవించి అనుసరించేటటువంటి ఒక ఆదర్శాన్ని చూపినవాడు రామచంద్రమూర్తి. మొత్తం రామాయణం వెతకండి ఇక్కడ. ఆయన అందుకే ఋషులంటే అంత భక్తి. పైగా తాను మాత్రం మానవుళ్ళగా నటిస్తాడట, ఋషులు జాగ్రత్తగా నడుపుతుంటారట. అది పిల్లల తాను ఆడుకుంటుంటే ఒక ఋషి వచ్చేసాడు. ఎవరు? విశ్వామిత్రులు వారు. ఈయన పంపించు యాగరక్షణ కంటే నేను వస్తా కావాలంటే నువ్వెవడికి కావాలన్నాడు ఇక్కడ. నాకు పిల్లాడే కావాలండి ఇక్కడ. అరే నేను పిల్లాడిని ఎలా పంపుతానా అన్నాడు ఇక్కడ. ఆయన ఎవరో నీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. ఇదేమో బాగుందండి. ఊరు పేరు తెలియని ఒక ఇంటి ఆయన మన ఇంటికి వచ్చి మన పిల్లాన్ని పట్టుకుని మీ పిల్లల గురించి నీకు తెలియదు అంటే ఒప్పుకుంటామా? దశలు ఏమన్నా కిమ్మనుకుంటూ ఊరుకున్నాడు ఆయన. నాకు తెలిసి ఆయన ఎవరో ఏం మాట్లాడట్లేదు కానీ వశిష్ఠుల వరకు కూడా తెలుసు అన్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపస్థిత. అలాగే తపస్సులో కూడా చాలా మందికి తెలుసు అంటే మీకు తెలియదు, తపస్సు చేసిన వారికే రాముడు తెలుసు అని అంత అందమైన మాట చెప్పిన ఆ మహర్షికు నమస్కారం చేయగలరు కదా. ఆయన కథ రాలేదంటూ ఉందాం అనబడి విశ్వామిత్రుడు ఆయన చెప్పాడు, నేను వచ్చి బయటకు వాగేస్తున్నాను కానీ తెలిసి మాట్లాడకుండా ఉన్నాయని ఈయన ఎవరు? వశిష్ఠుల వారిని చెప్పాడు.
అది ఇస్తేనే పిల్ల నువ్వు లేకపోతే లేదు ఆయన మరలిపోతూ ఉంటే అప్పుడు వశిష్ఠుల వారు కలగజేసుకుని ఆయన చెప్పింది నిజమే అని చెప్తే గురువును గౌరవించిన ఒక్క కారణంగా దశరథ మహీపతి రామచంద్రమూర్తి వర్ణించాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు కదండి పేరు వశిష్ఠులు వారే. కేవలం విశ్వామిత్రుడు చెప్పుంటే పంపేవాడు కదా దశరథుడు. వశిష్ఠులు వారు చెప్పారు. అక్కడ నుంచి వశిష్ఠం ప్రధానంగా తీసుకుంటూ వాళ్ళు అనుకున్నవన్నీ సాధించి వచ్చాక రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసింది వశిష్ఠుడే ప్రధానంగా. ఆ చేసినప్పుడు ఒక మాట, ఎవరి మూర్తిని నిరంతరం ధ్యానంలో మేము దర్శిస్తున్నామో అలా మాకు ధ్యాన పరిచితుడైన మూర్తిని పట్టాభిషేకం చేసుకుంటాను అన్నట్టు వశిష్ఠుల వారు. విశ్వనాథ్ వారి మాట అద్భుతంగా చెప్పారు. మహర్షుల ధ్యానంలో పరిచయమైన మూర్తిని వారు అక్కడ పట్టాభిషేకం చేశారు అని రమ్యంగా వర్ణించారు. మొత్తం రామాయణం అంతా తిరిగిశారు మన వశిష్ఠుల వారి గురించి. ఇంకా వశిష్ఠుల గురించి మహాభారతంలో అనేక వృత్తాంతాలు మనకు కనబడతాయి. పైగా వశిష్ఠ స్మృతి అనే ఒకటి ఉన్నది. ధర్మసూత్రములు వశిష్ఠప్పుడు ధర్మసూత్రములు ఉన్నాయి, వశిష్ఠ స్మృతి ఉంది. 2 గ్రంథములు. స్మృతి అంటే ధర్మశాస్త్రం, సూత్రప్రాయంగా చెప్తే ధర్మసూత్రములు అవుతాయి. రెండింటిని ఇచ్చాడు ఆయన. ఎన్ని విషయాలు కనబడతాయో అందులో మనకి వశిష్ఠ స్మృతిలో. పైగా వశిష్ఠుడు సంవాదం జనక మహారాజుతో గ్రంథం ఉందండి. అది వశిష్ఠ గీత అని చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం ఇది. వశిష్ఠ గీత అనే పేరుతో మహాభారతంలో శాంతి పర్వంలో కొన్ని అంశములు మనకు కనబడతాయి. జనక వశిష్ఠ సంవాదం. ఆ సంవాదంలో మనకి యోగశాస్త్రం అంతా చెప్పబడుతుంది. యోగం అంటే ఏమిటో చెప్తాడు. మన మహాభారతం కథా వేగంతో పడి ఇవన్నీ వదిలేస్తాం, కానీ వశిష్ఠ గీతలో యోగం గురించి చెప్పబడుతుంది. అష్టాంగ యోగ వివరణ అక్కడ ఉన్నది. దీన్ని బట్టి అష్టాంగ యోగం 100కు 100 పాళ్ళు హిందువులకు సంబంధించింది అని తెలుస్తుంది. హిందూ గ్రంథాల్లో ఉన్నది అక్కడ. అంతేకాదు 24 తత్వాల వివేచన కూడా వశిష్ఠ గీతలో కనబడుతుంది. ఇది కాక మరొక మహాగ్రంథం ఒకటి ఉన్నది, వేదాంత శాస్త్రం అల్టిమేట్ అండి. అది ఇక్కడ దాన్ని మించి మరొకటి లేదు. దాని పేరు యోగ వాసిష్టం, అల్టిమేట్. మళ్ళీ మా సాహితీవేత్త రీసెర్చ్ స్కాలర్స్ తులనాత్మక పరిశీలనలు ఖండనలు వీడికి ఎప్పుడు రెడీగా ఉంటారు. వాళ్ళకి డాక్టరేట్లు వచ్చేస్తుంటాయి. మంచిదే, రావాలి. అది వాల్మీకి రాయలేదు, కానీ వాల్మీకి రచించాడు యోగ వాసిష్టంలో ఉంటుంది. వాల్మీకి రచించాడు, కానీ వశిష్ఠ రామ సంవాదం కింద యోగ వాసిష్ట కనబడుతుంది. రామాయణంలో ఎక్కడ దాని ప్రసక్తే లేదు కదా. అంటే అది ప్రసక్తంలో కలపకూడదు, దానికి ఒక గ్రంథం రాయాలి, దీని శైలి వేరు దాని శైలి వేరు నిర్ణయించుకున్న వాల్మీకి కావ్యంగా వాల్మీకి రామాయణాన్ని అందించి ఒక అద్భుతమైన తత్వశాస్త్రంగా యోగ వాసిష్టాన్ని రచించాడని తెలుసుకుంటే ఏ బాధ లేదు. పోనీ రాముడికి వశిష్ఠుడు చెప్పలేదు అనుకున్నా అందులో ఉన్న విషయం మాత్రం పూర్తి భారతీయ వేదాంత విజ్ఞానమే అయినప్పుడు ఆ యోగము శాస్త్రము తత్వ వివేచన పూర్తిగా అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే ఉపనిషత్ ప్రతిపాద్యం. ఇది అద్వైతం అనగా ఉపనిషత్ ప్రతిపాద్య సిద్ధాంతం. అప్పుడు శంకరులు ఇంకా రాలే. ఉపనిషత్తులో ఉన్న జ్ఞానం అది. అది జీవుడు పొందవలసిన చరమసీమ, అల్టిమేట్ అంటారే. దాన్ని అక్కడ చెప్పడం కోసం ఎన్ని మార్గములు ఉంటాయి అవన్నీ కూడా రామచంద్రమూర్తి బోధించిన వారెవరు? వశిష్ఠుడు. అంత విషయం చెప్పేటప్పుడు వినే శ్రోత అంత ఉత్తముడై ఉండాలి, చెప్పే గురువు అంత గొప్పవాడి ఉండాలి. అందుకే రాముడు వశిష్ఠులు వారే అక్కడ అద్భుతంగా చెప్పబడుతున్నారు. ఒకవేళ కల్పన అయితే అంత గొప్పగా కల్పించిన మహాజ్ఞానికి నమస్కారం చేసుకోవాలి. కాదు సత్యమే అయితే ఇంత గొప్పగా జరిపించిన లీలామూర్తికి నమస్కారం చేసుకోవాలి. మొత్తానికి ప్రతి వారికి శిరోధార్యం. అందుకే అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినప్పుడు అనేక చోట్ల భాష్యం రచించినప్పుడు వేదాంత పంచదశలో కూడాను విద్యారణ్య స్వామి వారు యోగ వాసిష్ఠ వాక్యాలు అనేకం టంకించారు అనేక చోట్ల. అంటే మహాపండితుడు శిరోధార్యంగా వహించినటువంటి అద్భుతమైన గ్రంథం యోగ వాసిష్టం. దాని ఎవరి వల్ల వచ్చింది? వశిష్ఠ మహర్షి వల్ల. ఇక్కడ తత్వశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం వల్ల జీవన విధానం సవరించుకోవాలి, తత్వశాస్త్రం వల్ల సత్యం తెలుసుకుని తద అభిముఖంగా ప్రయాణించాలి. ఇది ఆ మహానుభావుడు చేసినది. అలాగే మనకు త్రిశంకు వృత్తాంతం తెలుసు. అది విశ్వామిత్ర కథలో ఇంకా విస్తారంగా మనం చెప్పుకున్నాం. మాంధాతృ చక్రవర్తికి ఆయన విష్ణుతత్వాన్ని ప్రబోధించినట్లుగా మనకు మహాభారతంలో చోటు కనబడుతుంది. అక్కడ విష్ణుతత్వం చెప్పడం, విష్ణువు యొక్క మహిమ చెప్పడం, విష్ణు ఉపాసనా విధానాన్ని బోధించడం, దీని ద్వారా విష్ణు పద్ధతి అంతా గోచరిస్తుంది. ఇలా వశిష్ఠుల వారు ఇచ్చిన విష్ణు దర్శనం కూడా చాలా విచిత్ర గొప్పది. ఇలా ఎన్నో గ్రంథములు అందించిన మహానుభావుడు ఋగ్వేద సప్తమ మండలంలో చెప్పిన కూడా మంచి విషయాలు తెలుసుకుందాం. కొన్ని మొత్తం సప్తమ మండలంలో అనేక సూక్తములు ఉంటాయి, కానీ ప్రధానంగా ఇప్పుడు చెప్తున్నది మొత్తం 34 సూక్తాలు ఉంటాయండి. అందులో 34వ సూక్తం చెప్తున్నా, ఇంకా 42వ సూక్తం ఉంది. అంటే కొన్ని పదుల సూక్తములు అక్కడ కనబడుతుంటాయి. ఈ పదుల సూక్తాల్లో 34వ సూక్తం శాంతి సూక్తం, సప్తమ మండలంలో వస్తుంది. ఇక్కడ ఈ శాంతి సూక్తంలో
నేను ముందే చెప్పాను వేదమంత్రం కనుక అర్థం కోసమే చెప్తున్నాను కనుక ప్రయోగంగా చెప్పట్లేదు కనుక స్వరస్వరూపం వైపు వెళ్ళట్లేదు. శం న ఇంద్రాగ్ని భవతామవోభి శన్న ఇంద్రావరుణ రాత హవ్య అని మొదలవుతుంది. అది మొత్తం అందరికీ మనందరికీ కూడా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వీరందరూ శుభం కలిగించుగాక అంటే లోకక్షేమం కోసం చెప్తున్నాడు. చివరికి వస్తుంది యూయం పాత స్వస్తిభి సదాన. ఇది సాధారణంగా వేదాల్లో ఆశీర్వచనాలు స్వస్తి పట్టాలో ఈ వాక్యం చెప్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని కాపాడుగాక. అది ఎక్కడొచ్చింది? వశిష్ఠ దర్శనం వాసిష్ఠ మండలం ఉంది. వేదంలో ఆ ఋషి ఏ మంత్రాన్ని దర్శించాడు అందులో కొన్నైనా మనం చెప్పుకుంటాను. నేను ప్రతి వారు దర్శించిన సూక్తమంతాన్ని వ్యాఖ్యానించట్లేదు. ఎందుకంటే నేను ఎక్కడ చెప్తున్నానో తెలుసు, ఎప్పటి వరకు చెప్పాలో తెలుసు, ఎందుకు చెప్పాలో తెలుసు కనుక అవసరమైనది తీసుకుంటున్నాను. ఇక్కడ అదే ఇవాళ నుంచి వేద సూక్తం అర్థం చెప్పడం మొదలెట్టానంటే తప్పు. దాన్ని చెప్పవలసిన చోట్లు వేరు. ఇక్కడ మనం ఎంత గ్రహించాలో అంత గ్రహిస్తున్నాం. అంటే లోకక్షేమం కోసం ఋగ్వేదం మొదటి మానవ సాహిత్యం అని ఆధునికులు తీర్చిదిద్దారే. అందులో చెప్పబడుతున్నది సమస్త లోకక్షేమం గురించి ఎంత చక్కటి మంత్రం ఇచ్చారో పరిశీలించండి. 42వ సూక్తము భగ సూక్తం ఉంది. ఇందులో 7 రుక్కులు ఉంటాయి. శాంతి సూక్తంలో 14 రుక్కులు ఉంటాయి. భగ సూక్తంలో 7 రుక్కులు ఉంటాయి. ఇది ప్రయోగించితే అంటే దీన్ని ఉపయోగించి కానీ ప్రార్థన చేస్తే ఏ ప్రయోజనం ఉంటుంది? ప్రతి సూక్తము ప్రతి మంత్రము ఎలా చేయాలి, చేస్తే ఏమిటో చెప్పే ఒక గ్రంథం ఉందండి. అది గొప్పతనం. అదే మనం ఊహించి చెప్పలేదు. అది ఎందుకు పనిచేస్తుంది, ఎలా చేయాలి అనే విధానం కూడా ఉంది. ఋగ్వేద సంబంధంగా ఋగ్విధానం అని గ్రంథం ఉంది. ఋగ్విధానంలో చెప్తూ ఎవరైతే ఈ భగసూక్తాన్ని జపిస్తారో వారికి రోగములు పోతాయి. అంతేకాదు ఎందులోనైనా ప్రవేశించేటప్పుడు మొట్టమొదటి అడుగు వేసేటప్పుడు అని యజ్ఞశాలలోకి వచ్చినప్పుడైనా ఏదైనా పని ప్రారంభించినప్పుడైనా గృహాబ్దులు ప్రవేశం చేసినప్పుడైనా ఈ సూక్తం కానీ చదివినట్లయితే అక్కడున్న నెగిటివ్స్ అనిపోతాయటండి, విపరీత శక్తులు. అంతేకాదు ఆరోగ్యం బాగుంటుందిట. ఒకటి మంత్రమంతా చెప్పుకోకపోయినా ఆ ద్రష్టైన ఋషిని చెప్పుకుంటున్నాం, మంత్ర స్వరూపం చెప్పుకుంటున్నాం కనుక ఇది విన్నవారికి కూడా దాని ఫలితం లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఈ భగసూక్తం చాలా విశేషమైనది. ఇందులో దీని గురించి చెప్తూ ఒక మాట అంటున్నారు. నివేష్టకామో రోగార్తో భగసూక్తం జపేత్ సదా నివేశం విశతి క్షిప్రం రోగైశ్చ పరిముచ్యతే అని ఋగ్విధానం చెప్తుంది. ఎవరైతే ఈ భగసూక్తాన్ని జపిస్తారో అంటే మంత్రం జపిస్తారు. జపించడం అంటే మనస్సుతో అనుసంధానం చేస్తే జపం, అనేక ఆవృతులు చేస్తే జపం. అందుకే మంత్రమును జపించుట అనే మాట వాడారండి. అదే వాక్యములు అయితే పఠించుట వస్తుంది. అంతేగాని ఒకటి నవల చదువుతూ జపిస్తున్నాను అనకూడదు, చదువుతున్నాను అన్నారు ఇక్కడ. కానీ దేనికి ఏ శబ్దం వాడాలో తెలియాలి. అది వేదవాక్యములు అయితే చదువుతారు, మంత్రములు అయితే జపిస్తారు. కానీ వేదాల్లో ప్రతి సూక్తము మంత్రమే కనుక దాన్ని జపించే పద్ధతి. ఎవరైతే ఇలా జపేత్ సదా, సదా అంటే ప్రతిరోజు జపించినట్లయితే నివేష్టకామహం దానిలో ప్రవేశించాలనుకునేవాడు కానీ రోగంతో బాధపడేవాడు కానీ భగసూక్తంగానే జపించినట్లయితే వాడు తొందరగా చేరవలసిన చోటుకి క్షేమంగా చేరతాడు, చోటు బాగుంటుంది. అలాగే రోగైశ్చ పరిముచ్యతే రోగం నుంచి బయటకు వస్తాడు అన్నారు. ఆ సూక్తం ఎలా మొదలవుతుందంటే ప్రాతరగ్నిం ప్రాతరింద్రం, రాధాకృష్ణ గారు చెప్పలేదు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రం హువేమ. ఇది ఈ మంత్రం చదువుతూ యాగశాలకు వెళ్ళడం, యాగశాల ప్రదక్షిణ చేయడం ఇచ్చారు మనం చూస్తుంటాం. కానీ ఇది దీనితో ప్రారంభమయ్యే సూక్తము రోగనాశక సూక్తం. అది ఇచ్చిన వారు ఎవరు? ఋషులు స్మరించాలి, వశిష్ఠుల వారు. ఇప్పుడే శాంతి సూక్తం భగ సూక్తం చెప్పుకున్నాం. ఇవి ఆయన ఇచ్చినటువంటి మండలముల్లో కనబడేటువంటి మంత్రరసి. అలాగే 43వ సూక్తంలో 3 మంత్రాలు ఉంటాయి. అది చాలా విశేషమైనటువంటివి. మళ్ళీ ఇవి 54వ సూక్తంలో కొన్ని మంత్రములు తిరిగి ఆవృతవుతాయి. అంటే అక్కడ దీన్ని అనుసంధానం చేయాలని చెప్పడం, ఇక్కడ వీటితో కలిపి చెప్పడం అనేది. దాని యొక్క విశేషం ఏంటంటే వాస్తు దోషంలో పోగొట్టేది. మన వాస్తు దోషం అంటే ఇక్కడ ఈశాన్యంలో గొయ్యి, నైరుతిలో రాయి కాదు. చెయ్యవలసిన సత్కర్మలు ఆచరిస్తే గృహగత దోషాలు పోతాయి. అది వాస్తు దోషం లేకుండా ఉండడం అంటే. అలాగని నేను చెప్పి వాస్తుశాస్త్రం నా మీద దాడి చేయొద్దు, అదొక శాస్త్రం ఒప్పుకుంటాం. కానీ అదే వాస్తు కాదు వేదం ప్రకారంగా. నమో వాస్తవ్యాయచ వాస్తుపాయచ అని వాస్తు శబ్దం చదువుకుంటున్నాం కదా. వసించే చోటుకు ఉండవలసిన సులక్షణమే వాస్తు. దానికి వాస్తు పురుషుని ఆరాధించడం కూడా పుణ్యావచన క్రియలో మనం 3 కలశాల్లో బ్రహ్మ కలశం, వరుణ కలశం,
ముందు వరుణ కలశం, బ్రహ్మ కలశం, వాస్తు పురుష కలశం 3 పెడుతున్నామా లేదా? దాంతో ఏ కర్మనైనా చేస్తున్నాం. అందులో వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్తే మహే ప్రతితన్నో జుషస్వ షన్నో భవత్ అని మొదలుపెట్టి మనం చతుష్పదే అని చెప్తున్నాం. అంటే ఈ వాస్తోష్పతి అయిన సూక్తం అక్కడ వస్తుంది. ఇది వాస్తుని శాంతింపజేయడానికి. అలాగే చాలామందికి తెలుసు మృత్యుంజయ మహామంత్రం త్రయంబకం యజామహే. ఇది ఎక్కడ వస్తుందంటే ఋగ్వేదంలోనే ఆ సప్తమ మండలంలో 59వ సూక్తంలో చెప్పబడుతుంది. అంటే మహామృత్యుంజయ మంత్రం ద్రష్ట ఎవరు? వశిష్ఠులు వారు. అది మృత్యుంజయ జపం పరంపరగా గురువు దగ్గర తీసుకునే వాళ్ళు వశిష్ఠ ఋషి అని అనడం మనకు సంప్రదాయంలో కనబడుతుంది. అది ఎందులోది? ఈ వాసిష్ఠ మండలంలో, అంటే ఋగ్వేదంలో సప్తమ మండలం వాసిష్ఠ మండలం, అందులో 59వ సూక్తంలో మనకు కనబడుతున్నది. అదేవిధంగా పర్జన్య సూక్తం అని 101వ సూక్తం అండి. అంటే ఎంత ఆ మండలం ఎంత విస్తరించిందో చూడండి. సూక్తం అంటే కొన్ని మంత్రాలు రాసి, ఇలాంటి అనేక మంత్రములు రాసి వాసిష్ఠ మండలం. ఇలాంటి మండలాలు 10 ఉంటాయి ఋగ్వేదంలో. ఋగ్వేద స్వరూపం కూడా మనకు తెలుస్తుంది. మరి ఋషుల గురించి మాట్లాడితే వేదాలు తప్పించే వస్తాయి మనకి. అదే ఋషుల ప్రస్తావన వస్తే వాళ్ళు ఇచ్చిన జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన జ్ఞానంలో ఈ మండలంలో ఉన్న రహస్యములు. ఇందులో అనావృష్టి పోవడానికి పర్జన్య సూక్తం చదవాలి అని చెప్పారు. ఇది శౌనకుడు ఈ మంత్ర వినియోగం గురించి చెప్పాడు అని శాస్త్రంలో చెప్తున్నారు. దీని ఋగ్విధానం ఎలా చెప్తుందంటే అనస్నతైత జప్తవ్యం వృష్టికామేన యత్నత పంచరాత్రేప్యపక్రాంతే మహతీ వృష్టిమాప్నుయాత్. ఇప్పటికీ వీటిని ప్రయోగించి సిద్ధి పొందినటువంటి వేద పండితులు చాలామంది ఉన్నారని మనం చెప్పుకున్నాం. శౌచ సదాచారములు, సంప్రదాయము, పరంపర, సంస్కారం లేనిది వేద సూక్తములు ఫలించవు. ఇది అందుకే సంస్కారములు ఇచ్చారని చూపిస్తున్నారు. అలాగే వేద విజ్ఞానం అందరికి కావాలి. అందరూ అలాంటి వాటిలో ఉండలేరు కనుక అదే జీవన విధానంగా ఉండవలసిన వాళ్ళు వేదాన్ని కాపాడుతుంటారు. ఆ వేదం చెప్పిన జ్ఞానాన్ని పురాణ ఇతిహాసముల ద్వారా సర్వులు గ్రహించి వాళ్ళు ధరించాలి. ఇది ఋషులు ఏర్పరిచిన ప్రణాళిక అండి. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం లేక ఈ సామాజిక విప్లవాలు కూడా ఆధ్యాత్మిక రంగంలోకి తేవడం చాలా ప్రమాదకారి. అది సామాజిక దృష్టి వేరు, దైవిక దృష్టి వేరు, తాత్విక దృష్టి వేరు. ఇది తెలియాలి. కనుక ఒక ప్రత్యేకమైన సాధనతో లభ్యమయ్యేటువంటి దివ్యత్వాన్ని దర్శించగలిగే తపోదృష్టితో తెలిసే సత్యాలని సామాజిక దృష్టితో చూడడం తప్పు. సోషల్ యాటిట్యూడ్ వేరు, తపస్సు యొక్క దృష్టి వేరు. ఇది ఎప్పుడు గమనించుకోవాల్సింది. అందుకే వాళ్ళు చెప్పిన మాటల్ని దీనిలోకి దింపే ప్రయత్నం చేయకూడదు. ఎందుకు పెద్దలు అలా చెప్పని తెలియాలి. మొత్తానికి ఈ సూక్తం గురించి చెప్తూ పర్జన్య సూక్తం గురించి అనస్నతైత జప్తవ్యం అంటే ఉపవాసంతో ఈ మంత్రాన్ని కానీ జపం చేస్తే వర్షం కావాలని చేస్తే 5 రాత్రుల్లో మహావర్షం కురుస్తుందట. ఇప్పటికీ అలాంటి వేద పండితులు చేసి ప్రయోజనాలు సాధించడం ఈ చిన్న జీవితంలోనే కొన్ని పదులు చూడడం జరిగిందండి. అలాంటి వేదవేత్తలు ఉన్నారు. అందుకే భారతదేశంలో ఎప్పుడు బాధపడక్కర్లేదు. ఎంతోమంది చదవవలసిన వాళ్ళ వేదాన్ని విడిచిపెట్టి లౌకిక జీవనంలో భోగాల్లో పడిపోయిన కఠోరంగా దాడుల్ని తట్టుకుంటూ ఆఖరికి జీవితంలో సంపాదించే అవకాశాలు లేవండి అంటే వేదాలు విడిచిపెట్టేసిన వారు లక్షల మంది. అవకాశాలు లేకపోయినా మరణించనైనా మరణిస్తాం కానీ మా ధర్మాన్ని విడిచిపెట్టమని వేదాన్ని పట్టుకున్న మహాత్ములు ఉన్నారు. అదండి స్వధర్మం, అదండి కులధర్మం. అది స్వధర్మం అవడం వల్ల. అంతేగాని ఏ వృత్తిలో ఏది చదువుకుంటే బాగా మానిటరీ బెనిఫిట్ ఉంటుందో అది చదువుకుంటారు కొంతకాలం. తర్వాత ఆ చదువుకు మానిటరీ బెనిఫిట్ ఉండదు. తర్వాత మరొక చదువులకు వెళ్తారు. అప్పుడు ఏ విద్య కాపాడబడుతుంది? కనుక ఆర్థిక ప్రయోజనం ఉన్నా లేకపోయినా నా ధర్మం కనుక నా విద్యని కాపాడుకుంటాను అనుకోవడం వల్లే ఇప్పటి వరకు వేదం కాపాడబడింది, యోగం కాపాడబడింది, అనేక శాస్త్రములు కాపాడబడ్డాయి. అందుకే స్వధర్మం అనేది అంత గొప్పదండి. మళ్ళీ సాంకర్యములతో వాడి చెదరగొడితే ఏ విద్యలు తర్వాత వాళ్ళకి లభిస్తాయి? ఎంత ఆలోచించవలసిన అవసరమో గమనించండి ఇక్కడ. అలా ఇప్పటికీ కూడా అందుకే నిన్న సూక్తములు ఫలించమంటే ఎవరికి ఫలించవని నేను అనలేదు. అలాంటి మహాత్ములు నేటికి ఉన్నారు. వాళ్ళు అలా పండించుకోగలరు. ఇది తెలుసుకోవాల్సింది. కేవలం స్నానం చేసి తడి బట్ట అలా పట్టుకుని మంత్రం చదువుతూ ఉంటే క్షణాల్లో బట్ట ఆరిపోయేది. అంటే మంత్రం బట్ట ఆరవేయడం కూడా చదవలేదు. అందుకే వండుకోవడానికి మంట పెడితే చలి కూడా తీరుతుంది కదా. అలాగే వాళ్ళకు మహాప్రయోజనం కోసం చేస్తున్నప్పుడు భౌతికమైనవి చాలా కనబడతాయి. అనేక మంది డాక్టర్లు కూడా చేతులిచ్చేసిన మొండి రోగాల్ని ఒక్క మంత్ర జపంతో బాగు చేసిన సిద్ధపురుషులు నేటికి ఉన్నారు. నాకు కనబడలేదంటే నీకు ఇంకా యోగం రాలేదు.
బాగుపడడం యోగం ఉంటప్పుడే మహాత్ముల యొక్క సాంగత్యం లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అదే నువ్వు ఎప్పుడు తాగి తందనాలాడుతూ తిరుగుతూ ఒక ఆచమనం కూడా చేయకుండా, పెద్దల సాంగత్యం లేకుండా, ఒక్క సద్గ్రంథం ఒక్క పేజీ కూడా చదవకుండా పిచ్చి పట్టుకు బతుకుతూ నువ్వు ప్రశ్నిస్తావా సనాతన ధర్మం గురించి, వేదం గురించి, పురాణాల గురించి, మంత్రశాస్త్రం గురించి? ఏమి తెలుసని, ఎవరితో సాంగత్యం ఉందని? ఇది గ్రహించవలసిన అవసరం. ఎందుకంటే ఈ సూక్తముల మహిమ చూపిస్తుంటే అంత ఆశ్చర్యంగా ఉందని. అలాగే మనకు కానరాని దుష్టశక్తులు చాలా ఉంటాయట. ఏంటి కానరాని? అది బాగా అండర్లైన్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చూడలేదంటే నువ్వు చూడలేవు వాటిని. అంటే రాక్షస పిశాచాన్ని చూడలేవు, ఇంక దేవతని ఎక్కడ దర్శించగలం? మన దృష్టికి అంత శక్తి ఉంది, ఏం చేయగలం? కానీ మనం చూడకపోయినా వాటి పని చేస్తూ ఉంటాయి. అలాంటి అరిష్టాల నుంచి పోగొట్టడం కోసం సూక్తం ఇచ్చాడు మహానుభావుడు. దాని పేరు రక్షోఘ్న సూక్తం. ఆ సూక్తం చదివితే చాలు మనం బాధించే రకరకాల శక్తులు దూరం అయిపోతాయట. ఎందుకంటే కొన్ని మనస్సులు దూరుతాయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు అలాంటి వాళ్ళు. ఒకవేళ బాగా చదువుకున్నవాడే కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. లోకంలో చూస్తే హఠాత్తుగా మారిపోయి దుష్టశక్తుల ప్రభావం. అంతవరకు ఉన్నవాడికి బుద్ధులు మారిపోతుంటాయి. అది వాయుమండలంలో, వాతావరణంలో దుష్టశక్తులు వ్యాపించడం వల్ల అవి సంతానాల మీద, ఇంట్లో అనుబంధాల మీద కూడా ప్రభావం చూపిస్తే అవి ఇంకా శాంతిగా బతకని వాడు తెలుసుకుంటారు. ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే అవి ఏమిటో మనకు తెలియవు కదా. అవి తెలుసుకునేందుకు ప్రయత్నం అవి లేకుండా చూసుకుంటే చాలు కదా. అందుకు రక్షోఘ్న సూక్తం పనిచేస్తుంది. ఇలాంటి రక్షోఘ్న సూక్తాలు చాలా ఉన్నాయి. కానీ ఈ వాసిష్ఠ మండలంలో, సప్తమ మండలంలో అద్భుతమైన రక్షోఘ్న సూక్తం కూడా ఉన్నది. అంతేగాని ఆ సూక్తాలు ఇంకా చదివితే ఏం కనబడతాయి అంటే మానవుడు పాటించవలసిన నియమాలు చెప్పాడు. ఇంతవరకు మహిమలు అవన్నీ చెప్పాం కదా. సత్యం, అహింస, సదాచారం, లోక కళ్యాణాన్ని ఆశించడం, సర్వభూత హితే రతః. ఈ మాట వినుంటారు మీరు. రామచంద్రమూర్తి గురించి కూడా అదే వర్ణిస్తారు. పురాణాల్లో అనేక మంది మహాత్ముల గురించి వర్ణించినప్పుడు ఈ వాక్యం వస్తూనే ఉంటుంది. మనము ఏదో చందమామ కథ చదివినట్టు తీసేస్తాం. ఇప్పుడు చందమామ కథ అంటే ఇప్పుడు పిల్లలకు తెలియదు, వేరే విషయం. ఒకప్పుడు ఒక మహాగ్రంథములు ఉండేవి చందమామలు అంటే చిన్నపిల్లలు చదివిన పుస్తకాలు అండి. ఇప్పుడు ఆ భాష పెరిగింది చిన్నపిల్లలకి. అవి చూపిస్తే వేద భాషలకు కనబడతాయట. అలా తేలిగ్గా తీసేయకూడదు వాటిని, వాటి విషయాలు పట్టుకుంటాయి. అలాంటి గొప్ప మాటలు సర్వభూత హితయర్త అంటే చిన్న విషయం అండి. అందరి ప్రాణుల హితమనందు ఆసక్తి కలవాడు. కోరుకునేవాడు వేరు, అందరి ప్రాణులు బాగుండాలి అనడం వేరు. వాళ్ళ హితం కలగాలి అనే దాని మీదే ఫోకస్ చేస్తూ హితం కోసం ప్రయత్నించేవాడు సర్వభూత హితయర్తుడు. అది ఉండాలని చెప్తాడు ఇందులో, ఈ సూక్తముల్లో వస్తాయి. అందుకే లోక కళ్యాణ కాంక్ష, వివేక జ్ఞానం. వివేక జ్ఞానం అంటే నిత్యమేదో అనిత్యమేదో ఎదుగుగలాలి. ఇది ఎప్పుడు అప్లై చేస్తూ ఉండాలండి. ఏది వచ్చినా మనకు దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా నిత్యానిత్య వివేక అప్లై చేస్తుంటారు. ఏదో వేదాంత శాస్త్రం చదవాలనుకున్నప్పుడు చదువు కాదు ఇక్కడ. నీకు అది అప్లై చేయగలిగితే దుఃఖం అప్పుడే పోతుంది. ఇవాళ ఒక పరిస్థితి వల్ల దుఃఖం వచ్చింది, దుఃఖపడిపోతున్నా. నిత్యానిత్య దుఃఖం తెచ్చుకో ఒక్కసారి. ఈ సంఘటన నిత్యమా? కాదు. ఈ దుఃఖము నిత్యమా? మళ్ళీ 2-3 రోజుల తర్వాత నేను ఆడవను. అదే పరమాచార్య వారికి మాట చెప్తారు, దుఃఖానికి పరిష్కారం ఏం చేయాలి అంటే, ఇవాళ ఈ దుఃఖం కలిగింది కానీ కొన్నాళ్ళ తర్వాత ఉంటుందా? ఉండదు. ఆ కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడే తెచ్చుకో, దుఃఖం లేకుండా ఉంటారని చెప్తారు. చాలా గొప్ప చెప్పారు ఆ విషయం. అక్కడ అప్లై చేసేది వివేక జ్ఞానం. దాని గురించి కొన్ని మాటలు ఉంటాయి. అది పవిత్రంగా ఉండడం ఎలాగో, పవిత్రత గురించి స్మృతుల్లో చెప్పిన విషయాలు తెలియాలండి. శరీరాన్ని పవిత్రం చేసుకోవడం ఒకటి, మనస్సును పవిత్రం చేసుకోవడం ఒకటి. ఇందులో సూక్ష్మ శరీరం ఉంటుంది, దానిపై చాలా ప్రభావాలు ఉంటాయి. అది ప్రాణశక్తితో, ఇంద్రియ శక్తితో, మనశ్శక్తులతో కూడి ఉంటుంది సూక్ష్మ శరీరం. దాన్ని శుద్ధి చేసే ప్రక్రియే భారతీయ సదాచారం, శౌచం. అక్కడ వస్తుంది. సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అది మామూలుగా అయితే ఇనిమాలు చేతులు కలుపుకోవాలా, ఆ బట్టే కట్టాలా అంటే అది బయట స్థూల శరీరాన్ని ఉద్దేశించి చెప్పలేదు. ఆ సూక్ష్మ శరీరం శుద్ధికి దీనితో పనిచేస్తుంది. ఆ బయట ఎన్ని రకాల దుష్ట శిష్ట శక్తులు వ్యాపించుంటే మనకేం తెలుసు? అది జపం చేసేటప్పుడు మాలను కప్పమని చెప్తారు. మీరు ఎప్పుడో చూసారో లేదో. మాల కనబడేటి జపం చేయకూడదు. అంటే కొందరు బ్యాగులు దాన్ని తయారు చేసుకుంటుంటారు. ఇక్కడ మాల కనబడి తప్పేముందని లాజిక్ తీస్తే ఏం చెప్తారు? లాజిక్లు తీస్తే దేవతలు ఎక్కడ దొరుకుతారు? ఇక్కడ లాజిక్ దేవత దగ్గర అప్లై కాదు, అవునా లేదా? కానీ నువ్వు జపం చేస్తుంటే నువ్వు చేసే జపం శక్తిని మింగేయడానికి చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. అవి ఇలాంటివి కానీ కనబడ్డా, మంత్రం బయటికి వినబడ్డా లాగేసుకుంటాయి. అందుకు వాటికి కనబడకుండా ఉండడానికి ఇది చేయాలి. ఎన్ని రహస్యాలు! ఇలా ప్రధానిగా ఆచమన దగ్గర నుంచి నీళ్లు విడిచిపెట్టమని చెప్తూ ఉంటే 7 రోజులు అక్కడ సరిపోతుంది. ఇంకెందరు మహర్షులు ఉన్నారు. మొత్తానికి ఆ సదాచారం గురించి చాలా చెప్తాడు. ఉదారత, శౌచం, సంతృప్తిగా బ్రతకడం, తపస్సు, మాతాపితృ భక్తి, గోభక్తి. అనేక సూక్తాల్లో గోవు యొక్క మహిమ చెప్తారండి. అది చాలా విశేషమైనటువంటి అంశం. అందుకేగా వశిష్ఠుడు పెంచుకుంటున్నటువంటి గోవు
కామధేను సంతానం. దిలీప చక్రవర్తి సంతానార్థే వెళ్ళినప్పుడు ఈ గోవుని సేవించుకోని చెప్పాడు ఇక్కడ. అంతే, ధన్యత వస్తుంది. ఇది గమనించవలసింది. ఇలా గోవు యొక్క విశేషాన్ని కూడా తెలియజేసిన సందర్భాలు మనకు గోచరిస్తుంటాయి ఇక్కడ. ఇప్పుడు వశిష్ఠుడా నేను అన్నాను. దీని గురించి చెప్తూ రెండు వాడెత్తని శాస్త్రం చెప్తుంది. వశిష్ఠుడు అనవచ్చు, వశిష్ఠుడు కానీ షకారం మీద ఠకారం ఉండాలి. వసి నేను సరిగ్గా అంటున్నాను లేదు, మీకు తెలుసు కదా, 2 3 ఉంటాయి ఎస్సులు. షా షా ఇది షా పక్కన పెట్టద్దాం, అటు ఇటు 2 ఇప్పుడు షా సా. వశిష్ఠుడు రెండు వాడవచ్చు అని దాని వ్యుత్పత్తి చెప్తూ వశినాం శ్రేష్ఠ. వశి అంటే నిగ్రహ సంపన్నుడు, వశంలో పెట్టుకున్నవాడు వశి. అలా తన ఇంద్రియాలని మనస్సును కూడా నిగ్రహం పెట్టుకున్న వాళ్ళే తపస్సులు అందరూ కూడా ఇంద్రియాలని మనోబుద్ధిని నిగ్రహించుకుంటారు. అలా నిగ్రహించుకున్న వశిల్లో శ్రేష్ఠుడు కనుక వశిష్ఠుడు అన్నారు ఇక్కడ. నిగ్రహ సంపన్నుల్లో శ్రేష్ఠుడు అని వశినాం శ్రేష్ఠ. ఇష్టం ప్రత్యయ విన్మతో లుక్ అని చెప్తూ వ్యాకరణ సూత్రం చెప్పి వశిష్ఠుడిని ఇంద్రియ నిగ్రహ సంపన్నులు గొప్పవాడు. మరి వశిష్ఠుడు వసించువారిలో గొప్పవాడు అన్నాడు. అంటే ఉన్నవారిలో గొప్పవాట. అందరూ ఉన్నవాళ్ళమే కదా. వసించువారని ఎవరిని అనాలి? బ్రహ్మచారిని వసించువాడు అనకూడదుట. గురుకుల వాసం చేస్తున్నా అతడు ఆ ఇంట ఈ ఇంట తిరిగి భిక్షాటనం చేస్తాడు, గురువుని సేవించుకుంటూ ఉంటాడు. కానీ తాను గృహంలో వసిస్తున్నాడని కాదు, గురువుని ఆశ్రయించున్నాడంతే. వానప్రస్థ ఇంట్లో ఉండడు, అరణ్యంలో ఒకచోట ఉంటాడు. ఇది తెలియంటే మహాభారతంలో వానప్రస్థు ఆ అరణ్యం నుంచి ఈ అరణ్యానికి వెళ్ళాడని వర్ణిస్తుంటాడు. ధృతరాష్ట్రుడు మొదలైన వారు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళడం కనబడుతుంటుంది. కానీ వనంలో కూడా ఒక చోట వసించడం ఉండదు. సన్యాసి అసలు వసించడు ఒక చోట, అంతే కదా. ఒక సన్యాసి ఒక ఊర్లో 5 రాత్రులకు మించి ఉండకూడదుట. ఇవన్నీ చెప్తే అసలు సన్యాసి ఎవరు అనిపిస్తుంది, వద్దులేండి, క్షేమం కోసం చెప్పకూడదు. సరే, మొత్తానికి సన్యాసి పీఠాధీశ్వరుల విషయం వేరు, వారి యొక్క సన్యాస సంప్రదాయం వేరు, వారికి కొన్ని నియమాలు ఉంటాయి, వారు పాటిస్తూ ఉంటారు. కానీ సన్యాసి అనేవాడు ఒక దగ్గర వసించడు. కానీ వసించువాడు అంటే సన్యాసికి కుదరదు, వానప్రస్థకు కుదరదు, బ్రహ్మచారికి కుదరదు. మరి కుదిరింది ఒకటే, గృహస్థాశ్రమంలో ఉన్నవారిని వసించువారు అనాలి. ఒకచోట నివాసం ఏర్పరచుకున్నారు. అలాంటి వసించే గృహస్థుల్లో ఈయన్ని మించిన గొప్పవాళ్ళు లేడు కనుక వశిష్ఠుడు అన్నారు ఇక్కడ. ఆదిష్టోస్మి వరిష్ఠోస్మి వసే వాసగృహేష్వపి వశిష్ఠత్వాచ్చ వాసాశ్చ వశిష్ఠ ఇది విద్ధిమాం అని ఆయనే చెప్పుకున్నట్లుగా మహాభారతంలో నిర్వచనం చెప్తుంది ఇక్కడ. కనుక వశిష్ఠుడు ఏదన్నా బాగుంది కదా. ఇది వశిష్ఠ శబ్దానికి మనం నిర్వచనం చెప్పుకున్నాం. అలాంటి మహానుభావునికి మనం నమస్కారం చేసుకుంటూ మరొక ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయనతో స్పర్ధ పెట్టుకు పెద్ద ఆయన ఎవరు? విశ్వామిత్రుడు గారు. ఎవరండి విశ్వామిత్రుడు? ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టాడు, కానీ గొప్ప రాజు. తపస్సు చేశాడు, రాజర్షి అయ్యాడు, తృప్తి పడలే, బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. అసలు ఆయనకు బ్రహ్మర్షి కావాలని ఎందుకు అనిపించింది? రాజు అయిన వాడు రాజర్షిత్వంతో తృప్తిపడాలి. రాజర్షిత్వం సామాన్యం కాదు. మహర్షులు పెద్ద రాజర్షులు ఉన్నారు వారికి. ఇక్ష్వాకువు, అలాగే జనక మహారాజు, అనేక మంది రామునికి పూర్వీకులు అందరూ రాజర్షులే చెప్పినా తప్పేం లేదు. రాజర్షే అనే మాట అంటే రాజైన వాడు ఋషి అయితే, అంటే రాజైన వాడు తపశ్శక్తితో సత్వగుణాన్ని పెంచుకుంటూ సత్యదర్శనం చేయగలుగుతూ ఇటు రాజధర్మాన్ని కూడా రక్షించుకుంటే వాడు రాజర్షి అవుతాడు. అది రాజర్షులందరూ మనకు నమస్కార యోగ్యులే. కనుక ప్రతి వాళ్ళు కూడా వాడి ధర్మాన్ని తూచా తప్పకుండా చేసుకుంటూ సత్వగుణాన్ని ప్రబుద్ధం చేసుకుని తపస్సును ఆచరిస్తే వాళ్ళు సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోగలరు. అలాంటి వారు రాజర్షుల విద్యను కూడా మనకు కనబడుతుంది. పంచాగ్ని విద్య అనేది రాజర్షుల విద్య. ఇవన్నీ కూడా సమాజంలో అందరికీ పనికొచ్చేవి. రాజర్షులు కూడా గొప్పవారే. ఈయన గారికి మాత్రమే బ్రహ్మశక్తం కావాలనిపించింది. రాజర్షి తృప్తిపడక ఎందుకు అనిపించి ఉండొచ్చు అంటే దానికి ఏదో కారణం ఉండొచ్చు. ఆ పరశురాముల వారు ఉన్నారు, సత్వగుణ సంపన్నుడే ఉండొచ్చుగా. ఆయనకి ఎందుకు ఆ పరశువు పట్టుకుని ధనుస్సు పట్టుకుని వెళ్ళి రాజవిద్యని అస్త్రాలు ఆయన ఎందుకు నేర్చుకోవాలి? అంతేకాదు 21 మారు దుష్టక్షాత్ర సంహారం చేసుకుంటే ఆయన ఎందుకు వెళ్ళాలి? ఆయనకు ఆ బుద్ధి ఎందుకు పుట్టిందో, ఈయన కూరుకోకుండా బ్రహ్మశ్రవాన్ని ఎందుకు బుద్ధి పుట్టిందో వెనకాల ఏదో కారణాలు ఉంటాయి కదా, అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకునేటప్పుడు కుశిక వంశం, ఆ వంశానికి చెందినవాడు కనుక కౌశికుడు అని పేరు ఆయనకి. కుశిక వంశం ఆదిలో బ్రహ్మ నుంచి వచ్చిన పరంపరలు ఋష్యత్వంలో అదే క్రమంగా 2 శాఖలుగా
విచ్చుకొని బ్రహ్మక్షత్రం అయింది. అందుకే అటు ఇటు సంబంధముల విషయంలో ఉన్న కొన్ని సామ్యములకు కారణం వాడు మూలం ఒకడు అవ్వడం వల్ల ఇది కొన్ని రహస్యములు ఇప్పటికంతా తెలుసుకుంటే చాలు. కుశిక వంశానికి చెందినటువంటి వాడు గాధి అనే మహారాజు. ఈ గాధి అనే మహారాజు కుమార్తె పేరు సత్యవతి. ఇది గుర్తుపెట్టుకున్నాం. అలాగే భృగు మహర్షి గురించి చెప్పుకున్నాం. ఆ భృగు మహర్షి సంతతికి చెందిన వాళ్ళు గోత్రములు అని అంటూ ఉంటాం. గోత్ర ఋషులు. గోత్రం అది సమూహం. నిన్న ఋషి పరివారం ఒక మాట చెప్పుకున్న మొదటి రోజు. ఈ పరివారములు కలిసి ఒక సత్యానికి స్కూల్ ఆఫ్ థాట్కి చెంది ఉంటాయి. దాన్ని అనుసరించేవాడు తద్గోత్రీకులు అవుతారు. ఇది తెలుసుకోవాలి. అలా చూస్తే భారతదేశంలో అన్ని వర్ణముల వారికి వాళ్ళ గోత్రాలు ఉన్నాయి. అయితే కొన్ని సంస్కృత శబ్దాలు ఉండొచ్చు, కొన్ని లౌకిక శబ్దాలు ఉండొచ్చు. ఇవి సంస్కృతంలో కనబడేదో కొంత గోత్రాలు మార్చుకునే ప్రయత్నించడం చాలా తప్పు. లేదంటే మా నాన్నగారి పేరు సంస్కృతంలో లేదని పేరు మారుస్తామా? తప్పు కదా. అలాగే ఎవరైనా ఋషులే. ప్రతి ఒక గోత్రం ఉంది అంటే ఆ గోత్రం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ కర్మలు ఎలా ఉండాలి, ఇవన్నీ నిర్ణయించేటువంటిదే గోత్రఋషులు. అది వాళ్ళకి ఆ గోత్రం ప్రకారం జరగాలి. ఇది గోత్రం అనే అద్భుతమైన కాన్సెప్ట్ కేవలం సనాతన ధర్మంలో ఉంది. అన్ని వర్ణాల వారికి ఉంది. ఇది ఆ మూలమైన వాళ్ళందరూ ఋషులే. ఇక్కడ మనం చెప్పుకుని ఈ ఋషులకు మూలం మరొక ఋషి ఉంటాడు. అతను తప్పకుండా వేద ఋషి అయి ఉంటాడు. వీటన్నిటికీ మూలములు ఉంటాయి. అది వీళ్ళ జీవితంలో ఎలా ఉండాలి అని చెప్తారు. అందుకే అవి కాపాడుకోవాలి. ఇది గ్రహించవలసిన గొప్ప విషయం. అలాగా ఋషుల్లో భృగు మహర్షి పుత్రుడు రుచీకుడు. రుచీక మహర్షి చరిత్ర కూడా పురాణాల్లో కనబడుతుంది. ఇది ఒకే నామంతో 2-3 ఋషులు ఉండొచ్చు. మనం పొరపాటు పడకుండా జాగ్రత్తగా చూసుకువెళ్ళాలి. ఈ రుచీకుడికి ధర్మాన్ని అనుసరించి గృహస్థాశ్రమం స్వీకరించాలి. మహర్షులు కూడా గృహస్థుల్లో మహర్షులు చాలామంది ఉన్నారు. మరి గురువులు మహర్షులు అంటే కేవలం కాషాయం కట్టుకున్న వాళ్ళే అనుకుంటాం. వాళ్ళు యతీశ్వరులు. కానీ ఋషులు, తపస్సిద్ధులు, జీవన్ముక్తులు గృహస్థాశ్రమంలో ఉంటారు. జీవన్ముక్తుడికి ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడున్నా జీవన్ముక్తుడే. అలాంటి వాళ్ళు ఇందులో ఉండొచ్చు, అందులో ఉండొచ్చు. ఇది కూడా తెలుసుకోండి. సరే, రుచీకుడు గొప్ప మహాత్ముడు, మహర్షి. ఆయన కూడా గార్హస్థ్య ధర్మాన్ని స్వీకరించారు. అందుకోసం వివాహం కోసమని గాధి మహారాజు వద్దకు వెళ్ళి నువ్వు కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయని అడిగాడు. ఏం చేసుకుని నీకు ఇవ్వాలన్నాడు. నీకేం కావాలో చెప్పన్నాడు. నల్లని చెవులున్న తెల్లని గుర్రాలు నాకు కావాలి, తీసుకురాగలవా అన్నాడు. ఇక్కడ అంటే గుర్రాలకు అనేక జాతులు ఉంటాయి. ఆ లక్షణాలు బట్టి ఉత్తమ గుర్రం వరకు ఉంటాయి. ఆ శాస్త్రజ్ఞులు తెలుస్తాయి. వాటి గురించి కూడా మన పురాణాల్లో చాలా చెప్పాను. అశ్వశాస్త్రం మనకు ఉందని మనకు తెలుస్తుంది. ఈ మహానుభావుడు అలాంటి గుర్రాలు కావాలన్నాడు. ఇలాంటి గుర్రాలు భూమి మీద దొరకవు. అందుకేనేమో మన గంధర్వరాజు కనబడి పాండవులకి మా గుర్రములు మీ దగ్గరికి పంపిస్తున్నాం అన్నాడు. అందుకని మామూలు గుర్రాలు కావాలి. అలాగే ఇక్కడ వరుణుడి దగ్గర గుర్రాలు ఉంటాయి. తిన్నగా వెళ్ళాడు మన రుచీకుడు. వెళ్ళి నాకు నీ దగ్గర ఉన్న గుర్రాలు కావాలన్నాడు. నీకు ఎందుకు ఇవ్వాలి అని అడగలేదైనా. మహర్షి అడిగితే దేవతలైనా మాట్లాడకుండా అనుగ్రహించవలసిందే. మహర్షి అనుగ్రహం కావాలి. ఎందుకు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఋషి తపస్సు చేసి తెచ్చేస్తుంది కదా, తపోబలం ఎలా అంటే గుర్రాలు తేగలరు. కానీ నిన్ననే చెప్పాను, ఋషులు తపోలోభులు అని. ఇక్కడ వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టరు, వాళ్ళు దాచిపెట్టుకుంటారు. యాచిస్తే వచ్చేక్కడికి తపస్సు ఎందుకు ఖర్చు చేయడం? అందుకే తపస్సులైన వాళ్ళు ధనాలు ఎందుకు పోగు చేసేకోరు అంటే తపస్సుతో ధనం సంపాదించుకోవాలి వాళ్ళు అనుకోరు. ధనం అనేది అల్ప ప్రయోజనాలను తీరుస్తుంది. జీవుడి శాశ్వత ప్రయోజనం కోసం చేసుకున్న తపస్సు. ఇది ఖర్చు పెట్టేది ఎలా తీసుకుంటారయ్యా? అప్పుడు ముత్యాలు చుప్పు కొనుక్కుంటారట. అలా ఉంటుంది. కనుక తపశ్శక్తిని వినియోగించరు వాళ్ళు. అవసరమైతే దరిద్రంతో బతుకుతామే తప్ప మాకు తపస్సును వినియోగించి సంపదలు పొందము. ఇది ఋషుల మార్గం అండి. చెప్పండి. కనుక వాళ్ళు ఎవరినో అణిచేశారు. నీకంటే దరిద్రులు ఉన్నారు. నువ్వు ఏది గొప్ప అనుకున్నావు అన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు దరిద్రంతో బతుకుతారు, తపస్సుతో ఉంటారు, మౌనంగా ఉంటారు. ఒకవేళ గృహస్థాశ్రమం కోసం భార్యను స్వీకరించారు, గుర్రాలు ఇవ్వాలి. ఒక్కసారి సంకల్పంతో తపస్సు ఖర్చు పెడితే అన్ని గుర్రాలు ఇచ్చి పడతాయి. కానీ తపస్సు పోతుంది. అందుకని వెళ్ళి అడిగాడు. ఎందుకంటే అలాంటి తపస్సుకి యాచన దోషము కాదు. ఎవరికి? తపస్సుకి యాచన దోషం కాదు. అంతేగాని యాచించడమే తపస్సు ధర్మం కాదు. రెండు జాగ్రత్తగా తెలుసుకోవాలి. కానీ మేము అందరినీ నేను అడుగుతుంటాం. మా దగ్గర కోర్టులు ఉన్నప్పటికీ కూడా మేము ఇది చేస్తున్నాం ఇవ్వండి, అది చేస్తున్నాం ఇవ్వండి అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ సమర్థించడానికి చెప్పట్లేదు. ఒక మహాప్రయోజనం కోసం ధనం అవసరమైనప్పుడు తపస్సుని ఖర్చు పెట్టకుండా యాచిస్తారు. అది ఇచ్చిన వాళ్ళకి వీళ్ళ ఆశీర్వచనాలు లభిస్తాయి. అంటే వీళ్ళ ఆశీర్వచన శక్తి దానికి ప్రతిగా ఇచ్చినట్లు. తపశక్తి ఖర్చు కాదు. ఇది తెలుసుకోవాల్సినది. అలా తెచ్చుకొచ్చి ఇచ్చేట మాట ప్రకారంగా గాధి తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. ఎవరికి? రుచీకుడికి. సత్యవతి రుచీకులు అరణ్యంలో ఉంటూ ఋషి జీవనాన్ని చక్కగా గడుపుతున్నారు.
అలాగే ఒకరోజు గాది మహారాజు ఆయన భార్యతో కూడా కలిసి కూతుర్ని అల్లుడిని చూడాలని వచ్చారు. వస్తున్నప్పుడు ఒక ఏకాంతంలో సత్యవతి రుచీకృతుంది. మా నాన్నకు కూడా మగపిల్లలు లేరు, నొక్కదాన్నే కలిగాను. మా నాన్నకి మంచి పుత్రుడు కలగాలి, అలాగే మనకు కూడా మంచి పుత్రుడు కలగాలి. తపశ్శక్తితో నువ్వు సాధించగలవు. అదే నీ తపశ్శక్తితో నీ భార్య కోరిక తెచ్చడం తప్పేం కాదు కదా. అది సత్సంతానం మనకు కలిగేలా చూడు. ఎందుకంటే సత్సంతానం అనేది గృహస్థుకి చాలా అవసరం కనుక తపస్సు దానికి వినియోగించవచ్చు. పైగా తపస్సుతో కలిగిన పుత్రుడు ఇంకా ఉత్కృష్టుడు అవుతాడు. అది నీ తపశ్శక్తితో ఏదైనా చెయ్యి. పైగా యజ్ఞయాగాల నిర్వహణ కూడా తపస్సులో ఒక భాగం. యజ్ఞం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలదు, ఎందుకంటే మంత్రం వినియోగిస్తాం కనుక అని. అంటే సరే అని ఆలోచించి 2 చరువులు చేసేట. చరువు అంటే తెలుసు కదా చాలామందికి, యజ్ఞములకు వినియోగించేటటువంటి ఒక వండిన పదార్థం పేరు చరువు. అది ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఉన్నారండి చరువు అని. కొంతమంది దాన్ని చెరువు అని మార్చేశారు, గుండె చెరువే పుట్టుతుంది. అది ఏ పదం ఎందుకు వాడారో కూడా తెలియట్లేదు. వైదిక శబ్దం చరువు అనేటువంటి మాట అంత గొప్పగా పడుతుంది. చరువు, ఆ 2 చరువులు చేశాడు ఆయన. 2 అభిమంత్రించాడు. చూడండి మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో. 2 అభిమంత్రించి ఇది నువ్వు తీసుకో, ఇది మీ అమ్మకి ఇవ్వు అని చెప్పాడు ఇక్కడ. అంటే ఆయనకు తెలుసు అది క్షత్ర సంతానం. అక్కడ కావాల్సింది ఎవరు? క్షత్ర సంతానంలో కలగాలి, ఆ రాజవంశాన్ని నిలబెట్టాలి. కానీ రాజలక్షణాలు కలిగిన వాడు అక్కడ కలగాలి. మనం ఋషులు కానీ మనకు కలిగిన వాడు ఋషుల సంతానంగా కలగాలి, తపస్సులు కలగాలి. దానికి తగ్గట్టు అభిమంత్రణ చేశాడు ఆయన. ఒక చెరువునందు ఆ ఋషి శక్తిని అభిమంత్రణ చేశాడు, బ్రహ్మశక్తిని. మరొక చెరువునందు రాజశక్తిని అభిమంత్రణ చేశాడు. ఇది మీ అమ్మకివ్వు, ఇది నువ్వు తీసుకో అన్నాడు. ఇంకా ఎవరి కార్యాలకు వెళ్ళారు. వీళ్ళిద్దరు శుచిగా తీసుకోవాలి. మళ్ళీ స్నానాదులు చేసి వచ్చేటప్పటికల్లా మారు పడిపోయింది అడిదిట్టు. ఈ మారు పడిపోవడంతో గాధిపత్నికేమో ఈ బ్రహ్మ తేజస్సు మంత్రించింది వెళ్ళిపోయింది. అలాగే రుచీకరవతి సత్యవతికేమో ఆ రాజ తేజస్సు వచ్చేసింది. తీసుకుని ఆ తర్వాత వచ్చే రుచికుడు పుచ్చుకున్నారా అని పుచ్చుకున్నా. ఏం పుచ్చుకున్నా? ఇది ఆవిడ పుచ్చుకుంది, ఇది అంత పొరపాటు జరిగింది అన్నాడు ఇక్కడ. నేను మనమేమిటో వారేమిటో తెలుసుకున్నాం, మన జీవన విధానం వారి జీవన విధానం తెలుసుకున్నాం. 2 సమాజానికి అవసరం కనుక దానికి తగ్గట్టు అక్కడ, దీనికి తగ్గట్టు ఇక్కడ అభిమంత్రణ చేసేద్దాం. మీరు పొరపాటు చేశారు కనుక తప్పదు. ఆమెకు పుట్టేవాడు బ్రహ్మర్షి అవుతాడు, నీకు పుట్టినవాడు రాజు అవుతాడు. దీని యొక్క మహిమ. ఆవిడ దుఃఖపడింది. అదే పరంపరాగతంగా మనం ఋషులకు చెందిన వాళ్ళం, ఋషులే మనకు కలగాలి అని గట్టిగా అంటే మరి ఏం చేయమంటే మంత్ర ప్రభావం తప్పదు అంటే దుఃఖపడింది. అడిగిందిట, పోనీ ఒక్క జనరేషన్ పోస్ట్పోన్ చేయకూడదని అడిగింది. సరే నీ కోరికని మన్నించి నీ గర్భంలో ప్రవేశించింది కనుక నీకు పుట్టేవాడు ఋషి అవుతాడు, నీ తర్వాత మనమడు మాత్రము ఋషి జన్మ ఉన్న క్షాత్రంతో ఉంటాడు, తెలుసుకో అని చెప్పాడు. అలాగా రుచీకుడికి సత్యవతి ద్వారా కలిగిన వాడు జమదగ్ని, గాధికి కలిగిన వాడు విశ్వామిత్రుడు తెలుసుకుంటాడు. కనుకనే సహజంగా రాజర్షి అయినప్పటికీ కూడా ఆ బ్రహ్మమంత్రము మంత్రించినటువంటి చరువు పుచ్చుకుని వచ్చాడు కనుక బ్రహ్మశక్తిపై కోరిక కలిగింది. కానీ పుట్టింది వీరి సంతానం నుంచి వచ్చాడు కనుక లక్షణమైన రాజరికం ఉన్నది ఇక్కడ. అది క్రమంగా తపస్సు చేత దీన్ని అధిగమించి దాన్ని పొందగలిగాడు. ఇది జీవలక్షణంలో కూడా దాగిన యొక్క సూక్ష్మత్వం గురించి ఎంత లోతుగా ఉన్న కథలు ఆలోచిస్తే జన్యువుల గురించి మన ఋషులు ఎన్నో ఆలోచించారు, ఎంత చెప్పారో గమనించారు ఇక్కడ. అది మన బాధాకరమైన అంశం ఏంటంటే ఇతరులు వచ్చి దేశం మీద దాడి చేసిన తర్వాత దండయాత్రలు చేశాక వారికంటూ మతం ఉంది, మనకంటూ ఒక మతం ఉంది, అవి 2 మతములు, మనది 3వ మతము అనుకుని అజ్ఞానం ఆక్రమించింది మనల్ని. అవి కళ్ళు తెరవక ముందు కూడా ఈ దేశంలో యుగాల నుంచి సృష్ట్యాది నుంచి పరంపరగా వస్తున్న ఒక మహావిజ్ఞానం ఇది. ఇది ఎవడో సృష్టించిన ఒక మతం కాదు, ఒక పుస్తకం కాదన్న ఎరుక మనకు కలగట్లేదు. అది బాధాకరమైన విషయం. ఇది ఆలోచిస్తే ఇక్కడే ఆలోచించి రీసెర్చ్ చేసి అంత ఉందో చూడండి. ఇంత రీసెర్చ్ చేసే శక్తి ప్రస్తుత విజ్ఞాన శాస్త్రానికి ఇంకా రాలేదు, ఇంకా ఎదగాలని తెలుసుకోండి ఇక్కడ. కనుక వైదిక విజ్ఞానం అర్థం తెలుసుకోవాలంటే ఆధునిక విజ్ఞానానికి ప్రస్తుతం ఇంకా అంత ఎదుగుదల రాలేదు, అంత మెచ్యూరిటీ రాలేదు. అంత ఎదగలిగితే చెప్పగలిగేమో కానీ అంత ఎదగలేనంత వరకు దాన్ని విశ్వసించి గౌరవించవలసినదే. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఈ జన్మ రహస్యాలు ఎన్ని ఉంటాయండి. అలా విశ్వామిత్రుడు వశిష్ఠుడి వద్దకు వెళ్ళిన విధానం మనకు తెలుసు. మళ్ళీ గోవుతో వచ్చింది తంతంతా. ఆయన రాజు, చక్రవర్తి, మహాతపస్వి అంటే రాజర్షి, రాజుగా గొప్పవాడు. అలాంటి ఆయన ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ధనవారందరితో అలసిపోయినప్పుడు వశిష్ఠుని ఆశ్రమానికి వద్దకు వచ్చారు. ఆ సమయంలో అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేశారు వశిష్ఠుడు వారు. తాను ఋషికుచితమైన ఆహారం కందమూలాలు తినచ్చు కానీ వచ్చిన గృహస్థులకు తగ్గ ఆహారాన్ని రాజ ఆహారాన్ని ఇచ్చాడు వాళ్ళందరికీ కూడా.
అందరూ తీసుకున్నారు. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు రాజుగా. ఎంత గొప్పవారని మీరు, ఇలాంటి భోజనం మా రాజగృహాల్లో కూడా ఉండదు. ఎంత ఎలా సాధించగలిగారు మీరు? రోజు ఇలాగే తింటుంటారు ఏంటి అని అడిగారు. అయ్యో మా తిండి వేరు, మీకు పెట్టింది వేరు, మేము అసలు తినేతరు నీకు తెలిసేమో. తినకుండా ఉండగలిగే శక్తి మా తపస్సుకున్నది. మీరు సమాజంలో తిరిగేవాళ్ళు, మీకు అది అవసరం, మీకు ఏది అవసరమో అది నేను పెట్టాను అంతే. ఎలా పెట్టగలిగారు? నా దగ్గర శబళ అని ఉన్నది, కామధేను సంతానానికి చెందినటువంటిది. ఆ తల్లి అనుగ్రహిస్తే ఇవన్నీ మీకు పెట్టగలిగాను. అయితే నీ దగ్గర ఉంది కదా, మాకు ఇచ్చేస్తే బాగుంటుంది కదా, మా రాజ్యంలో పెట్టుకుంటామన్నాడు. ఇక్కడ ఋషుల దగ్గర ఉండవలసింది వ్యవహారిక జీవితం గడిపే రాజుల వద్ద ఉండరాదు. నీవేమిటయ్యా, ప్రజాక్షేమం కోసమే మేము దీన్ని తీసుకెళ్ళి వినియోగించడము, ఇవన్నీ వినడానికి బాగుంటుంది. తీసుకుపోతావు, కొన్ని రోజులు వాడితే అది ఒట్టిపోతుంది, ఏం పెడతావు? ఆవు పాలు పిండటం సులభం కాదు, అని మేత పెట్టాలా లేదా? దీనికి ఏం పెడతావు? నువ్వేం పెడుతున్నావు? మా తపస్సులు పెడుతున్నావు. తెలుసు, ఇక్కడ మా తపస్సులుగా అది పోషిస్తున్నావు. నీకు ఆ తపస్సు ఉందా? కనుకనే లోకక్షేమం కోసం అన్ని త్యజించి చేసే తపస్సు దగ్గర ఉన్న సంపద శారీరకమైనటువంటి కృషితోనే సాధించవలసినటువంటి సామాన్య ప్రజల వద్ద ఉండరాదు. ఇది తీసుకోవాలి. అది అన్నీ అందరికీ సమముగా పంచుట ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ రాజకీయ నినాదాలు బాగుంటాయి, కానీ వాళ్ళే సమంగా పంచరు. ఉన్నదంతా వాళ్ళే దోచుకు తిరుగుతుంటారు. తెలుసుకోండి. ఇక్కడ ఈ సూక్ష్మం కూడా గ్రహించాలి. ఎంత తార్కికంగా జరుగుతుందో చర్చ. కానీ రాజనగానే బాహుబలం ఉంటుంది కనుక దుర్మార్గంగా తీసుకుపోయాడు. ఆ వచ్చి చూడు తీసుకుపోతున్నా అంటే, నిన్ను నువ్వు రక్షించుకోగలుగు తల్లి అన్నాడు. వెంటనే శబళ నుంచి బహు సైన్యములు వచ్చాయి. విశ్వామిత్ర సైన్యములందరినీ పరాజితం చేశాయి. వెంటనే విశ్వామిత్రుడు అప్పటికే బహు అస్త్రశక్తి సంపన్నుడు, తపస్సులతోనే అస్త్రాలు వస్తాయి. పైగా ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే కుశాసనుడు అని ఆయన దగ్గర, అలాగే భుషాసుడు అనే వారి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు. అస్త్ర విద్యలు అంటే మంత్రములతో ప్రయోగములు చేయగలిగే అస్త్ర విద్యలు అమోఘమైన ఆయన దగ్గర ఉన్నాయి. ఈ అస్త్రాలన్నీ ప్రయోగిస్తాను, ఒక్కడనే చాలని వశిష్ఠుని మీద అస్త్ర ప్రయోగం చేశాడు. కానీ వశిష్ఠుని బ్రహ్మదండం దాని అంతటిని ఆపింది. అప్పుడు ఆయన కలిగింది ఆశ్చర్యం. ఓ, ఇలాంటి ఒక శక్తి ఉంటుందా భూమి మీద? ఎంతవరకు బాహుబలంతో సాధించేవి, తపోబలంతో వచ్చిన అస్త్రములు, వీటితో ఎన్నైనా చేయొచ్చు అని ఇలాగే ఆలోచించారు. కానీ ఒక మహాత్ముడు, ఒక సామాన్యంగా అరణ్యాల్లో ఉండే ఒక తేజస్వి, కొంతమంది శిష్యులను కూర్చోబెట్టి శాస్త్రములు బోధించే ఒక సామాన్యంగా కనబడే ఒక మహానుభావుడు బ్రహ్మదండంతో ఇన్ని అస్త్రాలు ఎలా నిలువరించగలిగాడు? ఇది ఆలోచన వచ్చిందండి. ఆయన బ్రహ్మర్షి కనుక ఆ బ్రహ్మర్షిత్వం చాలా గొప్పది, అది నేను సాధిస్తానని చెప్పి అన్ని విడిచిపెట్టి తపస్సు కూర్చున్నాడు. ఇక్కడ అది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఆ తపస్సు కూర్చున్నప్పుడు కొంతకాలానికి ఋషి అయ్యాడు. కానీ తపస్సు కూర్చున్నంత మాత్రాన సరిపోదు, పరీక్షలకు తట్టుకోగలగాలి. అప్పుడు ఇంద్రుడు మేనకని పంపించడం అందరికీ తెలుసు. ఇలాంటివి బాగా గుర్తుంటాయి కూడా, కథల్లో మనకు బాగా వస్తాయి. అది ఒక తపస్సు ఎదురు చేశాడు, అప్సరసలు వస్తారని చేసేట వాడికి ఆర్గ్యుమెంట్ గుర్తుపెట్టుకుంటాడు. తపస్సు చేస్తుంటే పరీక్ష అప్సరసలు వస్తారు కదా, అప్సరసల కోసం తపస్సు ఏమిటి? వాటికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి అడగకృష్ణ, అవి కొన్ని తంత్రాల్లో కనబడుతుంటాయి. అప్సరసలు సాక్షాత్కరించే మంత్రాలు మహోపాసకుడు వద్దకు అలా వచ్చి ఆకర్షిస్తారట. వాడు అప్పుడు కూడా నిలబడగలిగితే ఉపాసన సిద్ధి పొందుతాడు. ఇవన్నీ రహస్యములు చాలా చాలా. అందులో దిగితే కానీ తెలియదండి. నదిలో దిగితే కానీ నది తడి తెలియదు. వీటిల్లో దిగి సాధన చేస్తే కానీ వాటి గురించి తెలియదు. ఒడ్డును కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. అది ఎవరికి అర్థమవుతారు దేవతలు, ఎవరికి అర్థమవుతారు ఈ లోతైన శాస్త్రములు అంటే సాధన చేసేవారికి, వాదన చేసేవారికి కాదు. మొత్తానికి మేనకొచ్చింది, ఆకర్షితుడయ్యాడు. ఆయన ఆకర్షితుడు కూడా ఆయన దోషం అనకూడదు, అలా ఆకర్షింప చేసుకోగలిగిన శక్తి ఆ మేనకున్నది. ఇక్కడ సామాన్యురాలా. దాంతో ఒక ఉత్తమ సంతానం కలిగింది. మర్చిపోవద్దు, ఆ సంతానము మొత్తం భరతవంశానికి మూలమైనటువంటి మహానుభావుడు పుట్టాడు. ఎవరు? భరతుడు. విశ్వామిత్రుడనే ఒక మహర్షి యొక్క తేజస్సు. దేవకాంతైన మేనక యొక్క శరీర లక్షణములు ఉన్నాయి. ఈ రెండింటి చేత గొప్ప శక్తి వచ్చింది ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన వాడే క్రమంగా మనకి శకుంతల. ఆ శకుంతల నుంచి వచ్చిన వాడే భరతుడు. అంటే శకుంతల జన్మకు కారణమైన వారెవరు? విశ్వామిత్రుడు వారు. కనుక విశ్వామిత్రుడు ఒక విధంగా భరతవంశానికి ప్రధానమైన వ్యక్తి అవునా కదా చూడండి. కానీ భోగం వల్ల తపస్సు పోయించండి. కొందరు సాధన చేసుకుంటే బోల్డ్ డబ్బు, బోల్డ్ సుఖాలు వచ్చాయనుకోండి, కుదిరితే ఒక మూలకల్ని ఆడవాలి. నిజంగా నా సాధన వల్ల వచ్చినట్లయితే ఇదంతా ఖర్చు అయిపోయిందా అని బాధపడాలని తెలుసుకోండి ఇక్కడ. అయితే నా సాధన దానికోసం చెయ్యలేదు, ఏదో
భగవత్ కృప వల్ల వచ్చింది అని దానితో అంటుకోకుండా అహంకరించకుండా తన సాధన అలా కొనసాగిస్తూ ఉంటే భగవానుడు అది ఇస్తూనే పతనం కాకుండా చూసుకుంటాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ బాధపడ్డాడు, నేను ఏమేమిటి నాది బ్రహ్మశిత్వం, అది పొందాలని కూర్చున్న వాడిని ఇవాళ ఒక దేవకాంతం నన్ను వలచి వచ్చింది కదా అని పడిపోయాను అని బాధపడ్డాడు. ఎప్పుడు పతనం అయ్యాక అప్పుడేం చేశాడు, మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు వచ్చినటువంటిది మళ్ళీ ఇంద్రుడే పంపించాడు, రంభ అనేటువంటి ఆమె. ఇదివరకు అనుభవం గుర్తొచ్చింది, నా మానాన్ని తపస్సు చేసుకుంటే అప్సరసలు కూడా దిగుతుంటారు వాటి అని చెప్పి ఇప్పుడు కామానికి లోను కాలేదు, కోపంతో చేశాడు, తగలబడిపోయింది రంభ. అబ్బా నా పవర్ భలే ఉందే, చూడగానే తగలట్టేనే అనుకోలేదు. అప్పుడు కామానికి పతనం అయిపోయాను. ఇప్పుడు క్రోధంతో చేసిన తపస్సు అంతా ఉంది. ఇలా చూస్తే అలా తగలబడిందంటే తపస్సు ఖర్చు అయిపోయింది తెలుసుకుంటాడు. దాంతో మళ్ళీ బాధపడ్డాడు. అందుకే విశ్వామిత్రుడు ఆదర్శం అండి. పడుతూ లేస్తూ లక్ష్యం కోసం ఎంత తప్పించిపోయాడో మహానుభావుడు. ఆ తర్వాత మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇంద్రుడు ఒక వృద్ధ వేషంలో వచ్చి కూడని పనులు చేశాడు, నిగ్రహించుకున్నాడు. క్రోధానికి కూడా లొంగలేదు, బాగుందనుకున్నాడు కొంతమేరకు. కనుక ఈయన ఇప్పుడు రాజర్షి. అంటే ఇదివరకు తపస్సులతో అస్త్రాలు సంపాదించాడు, ఇప్పుడు వచ్చిన దివ్యత్వం వేరు. కానీ నాకు రాజర్షిత్వం సరిపోదు, ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఈ లోపల వచ్చాడు త్రిశంకుడు అనేవాడు. ఆయనకి ఎన్నో యజ్ఞాలు చేసిన మంచివాడే, కోడని కోరాడు. అది వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి నాకు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలందన్నాడు. ఉరికిన స్వర్గానికి వెళ్ళాలందంటే 3 యజ్ఞాలు ఉన్నాయి. అలా అన్ని యజ్ఞాలు చేసి పాపరహితంగా బ్రతికాడు అనుకోండి, దేహ పతనానంతరం స్వర్గాల్లో ఉండడానికి తగ్గ దివ్యదేహం వచ్చి స్వర్గానికి వెళ్తారు. ఇది పుణ్యకర్మలు చేసేవారు ఎవరికైనా లభిస్తుంది. అలా వెళ్ళడానికి యాగాలు చేయించగలడు ఆయన. ఇప్పటివరకు చేసేది కూడా త్రిశంకుడు సామాన్యుడు కాదు. అతను సామాన్యుడిగా అన్ని పొందాడు కనుక అహంకారం వచ్చింది. అది బాధాకరమైన అంశం. ఇక్కడ ఎంతో గొప్పవాడే అహంకారాన్ని తెచ్చుకోగలడు, తర్వాత పతనము కాగలడు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క కథ స్టడీ చేసి అనలైజ్ చేసుకుంటుంటే జీవితానికి పనికొచ్చేవి ఎన్ని అంశాలండి ఇక్కడ. సరే, మొత్తానికి ఆ త్రిశంకుడితో చెప్పాడు, నాయన నువ్వు యాంటీ నేచర్, ప్రకృతి విరుద్ధమైన కోరుతున్నావు. ఇది అనలైజ్ చేయాలండి ఇలాంటి చోట. ఈ శరీరం ఈ భూమిలో ఉన్న వాటిని అనుభవించడానికి వచ్చింది. నువ్వు చేస్తున్నది ఏమిటి? ఈ శరీరంతో అక్కడ వెళ్దాం అనుకున్నావు, అక్కడ శరీరాలు వేరు, చస్తే కానీ రావు. నువ్వు ఉన్న శరీరంతో పోదాం అనుకుంటున్నావు. ఇది ప్రకృతి విరుద్ధం కనుక ప్రకృతి విరుద్ధమైన కర్మలు వేదం చెప్పదు. ఒకవేళ మాయతో సాధించినవి నిలబడవు. ఇది చూడండి, మాయలతో సాధించినవి నిలబడవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకసారి పరమాచార్య దగ్గర ఒక ఆయన వచ్చి, మా గురుగారండి గాలిని సృష్టించి ఇచ్చాడండి అన్నాడు. అంటే ఏమిటివి అన్నట్టు వెంటనే మాయమైపోయింది ఇక్కడ అని. అలాంటివి ఎప్పుడు చేయకూడదు, ఆరాధించకూడదు. ఒక వస్తువు అదేంటి తెచ్చావంటే అది ఎక్కడో పోయి ఉంటుంది. నీకున్నటువంటి మాయాశక్తితో అది దొంగిలించిన దోషం వస్తుంది. ఇది చెప్పారు మహానుభావులు. అందుకని నీకు ఎవడిచ్చాడు ఆ గురుగారికి చెప్పు, ఇలాంటివి గారిడీలు చేయడం మానేసి ధర్మం జ్ఞానం బోధించమని చెప్పు అన్నాడు. వెంటనే ఆయన వెళ్ళి పాదాల మీద పడి, గురుగారు ఆయన ఇలా చెప్పారండి అన్నాడు. ఆ మహానుభావుడు నేను దర్శించుకుంటానని ఆయన వచ్చి పరమాచార్య వారికి పాదాక్రాంతులై లోకానికి ధర్మజ్ఞానాలు చెప్పారు. ఆ గురువుగారు ఎవరండి అని అడగద్దు, విషయం తెలుసుకుంటే చాలు. పరమాచార్యులు మనకు బోధించినది కనుక ఈ గారడీలు మాయలు వీటితో సాధించకూడదనైనా నిలబడవు. వశిష్ఠుడు తెలియవు చెప్పాడు ఆయన. చెప్తే నువ్వు కాకపోతే మరుగుడు అదొకటి. అలా గురువుని విడిచిపెట్టి కులగురువుని విడిచిపెట్టి ఈయనతో స్పర్ధ ఉంది విశ్వామిత్రుడిగా తెలిసింది. ఆయన పోటీ పెట్టుకున్నాడు కదా, ఎలాగైనా బ్రహ్మర్షి అయిపోవాలి వశిష్ఠుడితో. కానీ ఎప్పుడు వశిష్ఠుడిని అప్డేట్ చేసేవాడు. అది హీరో వర్షిప్ అందామా లేక అసూయతో చేస్తున్నాడా ఆయన చూడటం. ఇప్పుడు ఈయన వచ్చి త్రిశంకుడు నాకు బంధుతో స్వర్గానికి వెళ్ళాలని ఉందన్నాడు. అది సాధ్యం కాదు, విశ్రాంతికి తెలియదా, నీకు ఈ కోరిక ఎందుకు పుట్టిందన్నాడు. ఎందుకు పుట్టిందన్నాడు. అది సాధ్యం కాదే, ఇంకెవరినైనా కన్సల్ట్ చేసావా, నీ గురువుగారు లేరా? అమ్మ గురువుగారు ఉన్నారు, ఎవరు? వశిష్ఠ వారు. ఆయన ఏమన్నాడు? సాధ్యం కాదన్నాడు. ఆయన సాధ్యం కాదన్నాడా, అయితే నేను సాధ్యం చేస్తానన్నాడు. కేవలం అసూయ. అంటే త్రిశంకుడి మీద కరుణ కాదు, తిరిగి చాలామంది దానికి మనకి కువ్యాక్కేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు కానీ హీరోగా వేషం వేస్తే అక్కడ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా హీరో లేకపోతే అది వచ్చింది. వాళ్ళకి ఉన్న దోషాలను కూడా సమర్థించి చూపిస్తుంటారు. దానివల్ల ఏం జరిగింది? ఇప్పుడు కరుణతో కాదు, వశిష్ఠుడు అన్నది నేను కాదంట, అందుకోసం ఇస్తానన్నాడు. ఇస్తానని ఆహుతులు పట్టి వేస్తున్నట్టు ఇంద్రుడికి మొదలైన వారికి. అబ్బే ఈ కోరిక కోసం ఆహుతి వేస్తున్నాను అనగానే ఒక్కడు పుచ్చుకోలేదు. దేవత వచ్చి ఆహుతి తీసుకోవట్లేదు. దానితో మహాకోపం వచ్చింది. వీడి చేతితో దర్భలు పట్టుకున్నాడు. శుక్రువాళ్ళు ఒకటి కింద పెట్టి ఇక్కడ పట్టుకున్నాడు.
చెయ్యి అంత దాకా వెళ్ళిందంటే స్వర్గం దాకా వెళ్ళగలిగిందట. తపశ్శక్తి అంత అంటే ఆ రంభ దగ్గర క్రోధం వల్ల పోగొట్టుకున్న తపస్సు మళ్ళీ అంత పెంచుకున్నాడు చూడండి. ఆ తపశ్శక్తితో ఎదురుగా ఇంద్రుడిని చూసి అక్కడ దాకా చెయ్యి చాచి ఇవ్వగలిగే శక్తి వచ్చింది. ఇదిగో పుచ్చుకున్నాడు. ఎందుకు? వీడిని అక్కడ తీసుకెళ్ళడానికి, ఇతను స్వర్గానికి ఇతను వెళ్ళాలి అని అడిగట్ట. నేను తీసుకోను అన్నాడు. ఇక్కడ ఎక్కడుంది ఆ శాస్త్రం లేదు, కుదరదని చెప్పాడు. శపిస్తాను, జాగ్రత్త కింద పడిపోతా ఉన్నాడు. అప్పుడు బృహస్పతి వైపు చూసేట. బృహస్పతి నెమ్మదిగా చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? త్రిశంకుడు స్వర్గానికి తీసుకో పో అంటున్నాడు. పో అన్నాడు కానీ ఉండడం లేదుగా. కానీ చూడు అన్నాడు. ఇక్కడ నేను హవిస్సు ఎంత దాకా వచ్చిందో అంత దాకే దాన్ని తీసుకెళ్తున్నాను అంట. హవిస్సు స్వర్గం దాకా వెళ్ళింది, త్రిశంకుడు అక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆశ్చర్యపోయి చూస్తున్నారు దేవతలందరూ. ఏమిటిది? ఇలాంటి క్రియ ఇంతవరకు భూమి మీద పుట్టి ఎవడూ చేయలేదండి. అంటే ఇంత తపశ్శక్తి దీనికి వినియోగించాడనమాట. త్రిశంకుడు అక్కడ దాకా వెళ్ళిపోయాడు. పో అన్నాడు కదా, వచ్చాడు. తోసేయన్నాడు. వెంటనే వాడు తోసేశాడు. కింద పడిపోతున్నాడు. విశ్వామిత్ర పడిపోతున్నాను అన్నాడు. చూశాడు. ఇక్కడ అంటే స్వర్గంలో నేను ఉండనివ్వరా, నేను పడేస్తారా? నీకు నేను స్వర్గం సృష్టిస్తాను అన్నాడు మహానుభావుడు. సృష్టికి ప్రతిష్ఠి చేస్తానని స్వర్గాన్ని సృష్టించారండి. ఇది ఊహించండి. అలాంటి సాధించిన మహానుభావుడు విశ్వామిత్రుడు. కానీ అంత తపస్సు దీనికి వినియోగించుకోడు. ఈ పాటి తపస్సు వశిష్ఠుడికి లేదా? కానీ ప్రకృతి విరుద్ధమైన పని చెయ్యరు మహర్షులు. మాయల్ని ప్రదర్శించరు, మహిమల్ని ప్రకటించరు. అది గొప్పతనం చూడండి. ఇక్కడ తపశ్శక్తిని వాటికి వినియోగించలేదు. అందుకే వాడు మహామహర్షులు అయ్యారు, బ్రహ్మర్షులు అయ్యారు. కానీ నీలో రాజసము యువతలతో అవతల వారితో పోల్చి చూసుకునేటువంటి ఒక లక్షణం ఉంది. ఆ రాజసంతో చేసిన తపస్సంతో దేనికి వినియోగించాడు? మరొక స్వర్గాన్ని సృష్టించడానికి వినియోగించాడు. మీద గుండెపేడు త్రిశంకుడు. వాడి చుట్టూ దేవతలు సృష్టింపబడ్డారు. ఎంతమంది స్వర్గాల్లో ఉన్నారు అంతమంది వచ్చారు. ఇంద్రుడు పోయిన స్వర్గం చూద్దామని అక్కడికి ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడిని సృష్టించాడు, శచీదేవిని సృష్టించాడు, అక్కడికి బృహస్పతిని సృష్టించాడు. అంటే ఇదే మహాయోగి ఇవ యస్వేచ్ఛయా. ఒక యోగే లేని సృష్టిని సృష్టించగలడే, ఈశ్వరుడు మాత్రం సృష్టించలేడా? ఆ సృష్టికి ఎంత నిలకడో ఈ సృష్టికి అంత నిలకడే కనుక జగన్మిచ్చ అని తత్వం తెలుసుకోవడానికి ఇవన్నీ పనికొస్తాయి. ప్రస్తుతం దక్షిణామూర్తి తత్వంలోకి వెళితే అర్థమవుతుంది. ఇక్కడ మహాయోగి ఇవ యస్వేచ్ఛయ అది చెప్పినటువంటి మాట. మహాతపస్సుతో చుట్టాడండి. ఆఖరికి ఇంద్రుడు తన అహంకారం పోయింది ముందు. అంటే ఎవడో ఒకటి తపస్సు చేసి వచ్చి మళ్ళీ స్వర్గం మరియు ఇంద్రుడు సృష్టి నాగతే ఏంటి చూస్తున్నాడు. ఇక్కడున్న దేవతలు ఇదేదో కొత్తగా ఉంది, ఇంద్ర కొద్దిసేపు అలా వెళ్ళొస్తాం అని చెప్పి ఇక్కడికి వస్తున్నట్ట దిగిపోతున్నారు. ఎందుకంటే ఒక స్వభావం ఉంటుంది, ఉన్నది చాలా గొప్పదైనా కొత్తది వస్తే ఒక మోహం. అందుకే ఉన్నది అద్భుతమైన కొత్తది రాగానే వెంటపడతారే, దాని దుర్లక్షణం అంటారు. ఇక్కడ తెలుసుకోండి. మొత్తం మీద వాళ్ళు వచ్చి స్వర్గాన్ని ప్రదక్షిణలు చేస్తున్నట్ట. ఇదంతా చూసాడు ఇంద్రుడు. ఇదేమిటి అయ్యో బాబు అని. ఇంకా బ్రహ్మదేవుడు వచ్చాడు. విశ్వామిత్రుడు చేసిన పని ఆపు, ఇంకా ఇది గొప్ప పని ఏం కాదు సుమా అని అవతల వాడు చెప్పాలి. అది లేకపోతే అందరూ గొప్ప గొప్ప అని అంటుంటే నిజమే గొప్పను మనం అనుకుంటాం. సృష్టికర్త దిగాడు. ఇప్పుడు నువ్వు చేసింది గొప్ప పని ఏం కాదు, ప్రకృతికి విరుద్ధం. బ్రహ్మకృతమైన ఈశ్వర శాస్త్రంతో వచ్చిన సృష్టి ఉంది, అది నడుస్తుంది. అది కూడా మాయాకల్పితమే. మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం, అందులో సందేహం లేదు. కానీ దీనిలో కర్మ అనుభవించవలసిన జీవులు వాటికి తగ్గ ఉపాధులు పొంది వెళుతూ ఉన్నారు. నువ్వు చేసేది మాయా సృష్టి, అది ఎలా పసుకుతుంది? ఇలాంటివి చేయకునైనా తపస్సు పోతుంది జాగ్రత్త అని చెప్పి మందలిస్తే అప్పుడు ఆపెట్టి విశ్వామిత్రుడు వారు తర్వాత కూర్చొని వచ్చాడు. స్పర్ధ పట్టి చేశాను, తపస్సు అంతా పోగొట్టుకున్నాను. కిం కర్తవ్యం? మళ్ళీ తపస్సు కూర్చున్నాడు విశ్వామిత్రుడు. అంత తేలిగ్గా పండిత్ కాదు కనుక రేపు చెప్పుకుంది ఆ విషయాన్ని. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. పాపం తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు అలాగే విడిచిపెట్టాం. రేపే అద్భుతం చేస్తాడో. ఇప్పుడు ప్రతిసృష్టి చేసి అలసిపోయాడు కనుక వారికి కూడా విశ్రాంతి.